హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలిగిన దేవుడా, మీకు స్తోత్రం యేసయ్యా. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రం యేసయ్యా. ఆరాధనకు స్తుతులకు పాత్రుడా, సింహాసనము పైన ఆసీనుడా, మీకే స్తోత్రము, మీకే ఆరాధన. అయ్యా, మిమ్మల్ని ఆరాధించే భాగ్యము మాకు ఇచ్చినందుకు మీకు కోట్ల కోట్ల స్తోత్రం యేసయ్యా. అయ్యా, ఎవరెవరైతే ఈ ప్రార్థనను వింటున్నారో, ఎవరెవరైతే ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో అందరినీ మీ పరిశుద్ధాత్మ దేవునితో నింపాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, మేము ఏకభవించి పాడి మీ నామంని స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. అయ్యా, మీ వాక్యముతో మాతో మాట్లాడండి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవునికి, అయ్యా యెహోవా దేవునికి, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈ ఆరాధన వాక్యము అన్నిటినీ మీ చేతులు అప్పగిస్తున్నాము తండ్రి. యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ తెలిసిన పాట ప్రియా యేసు రాజుని అందరం కలిసి పాడుకున్నాము. యేసురాజును నేను చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నేను చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహను నన్ను చేరి, నిత్యమైన మోక్ష గృహము నన్ను చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసురాజును నేను చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నేను చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. యేసుని రక్తమందు కడగబడి, వాక్యంచే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడగబడి, వాక్యంచే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పాడను నేను, నిష్కలంక పరిశుద్ధులతో పాడను నేను. బంగారు వీధిలలో తిరిగేదను, బంగారు వీధిలలో తిరిగేదను. ప్రియ యేసురాజును నేను చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు.
నిత్యమైన మోక్ష గృహము నన్ను చేరి, నిత్యమైన మోక్ష గృహము నన్ను చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు, ప్రియ యేసురాజును నేను చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు, ప్రియ యేసురాజును నేను చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. అవును ప్రభువా, మిమ్మల్ని చూస్తే మాకు చాలా యేసయ్యా. ఆ దినముకై మేము వేచి ఉన్నాం యేసయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరు ఎవరైతే మీ రక్తముతో కడిగబడి ఉన్నారో మాకందరికి ఒకటే విశ్వాసం, ఒకటే నిరీక్షణ, మిమ్మల్ని మేము కలుసుకుంటామని ఒక నమ్మకం యేసయ్యా. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి యేసయ్యా. హల్లెలూయా. అయ్యా, మీ వాక్యముతో మమ్మల్ని మాట్లాడండి, ప్రతిరోజు మమ్మల్ని సిద్ధపరచండి యేసయ్యా. ఈ ఆరాధన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. We greet you all in the name of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీకు మరొకసారి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. All our brothers, sisters, missionaries and servants of God, God bless you, all of you. దేవుని యొక్క సేవకులారా, మిషనరీలారా, వారి బంధువులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I'm sure in this evening time the Lord will speak to all of us. ఈ యొక్క సాయంత్ర సమయంలో దేవుడు నేరుగా ముఖాముఖిగా మనతో ముచ్చటించును గాక. And I'm going to preach something about from the life of John the Baptist. ఈ రోజు వాక్య భాగంలో నుంచి బాప్తిస్మిచ్చు యోహాను గురించి కొన్ని భాగాలు మనం తెలుసుకుందామండి. A very special man in the Bible. బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన దేవుని దాసుడుగా ఆయన వచ్చాడు. The Lord mentioned no one is greater than John the Baptist who was born for a lady. ఒక తల్లి గర్భమున పుట్టిన వారిలో యోహాను గారి కంటే అధికమైన వాడు ఈ లోకములో ఇంతవరకు పుట్టలేదు. His life is completely different. ఆయన యొక్క జీవితమే ఒక ప్రత్యేకమైన జీవితం అండి. So dedicated. ఆయన జీవితమంతా ప్రభువుకే అంకితము అన్నట్టుగా ఉంది. He lived in the desert. ఆయన అరణ్యములో నివసించేవాడు. He didn't go to people. People gone there to see him. ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు కదండి, ప్రజలే ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేవారు. And not alone ordinary people, even the officers, soldiers, in the Pharisees. Oh, many different kinds of people, they gone to the desert to see the man and listen to this man. సామాన్యమైన ప్రజలే కాదండి, పరిసయ్యులు, అక్కడ సద్దుకయ్యులు, ఆ యొక్క దేశంలో సైన్యంలో ఉన్న ముఖ్యాధికారులు అనేక మంది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన చెప్పే వాక్యాన్ని వినడానికి ఆసక్తికరంగా ఉండేవారు. Even the kings wanted to listen to him. అనేక మంది రాజులు కూడా ఆయన ఏమి చెప్పనై ఉంటున్నాడా అని వేచి ఉండేవారు. What is the speciality of the man? ఆ యొక్క బాప్తిస్మిచ్చు యోహాను గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటండి? He didn't do any miracle. ఆయన గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయలేదు. He never performed any miracle. ఆయన స్వయాన చేతితో ఏ అద్భుతాలు చేయలేదు. And he didn't dress well. ఆయనకు మంచి బట్టలు కూడా లేవండి వేసుకోవడానికి. He had dress made out of the skin of camel. ఆయన ఒంటె చర్మాన్ని ధరించేవాడు. Ordinary, even sometime when we see the ordinary people, this man look extremely different, strange. ఇక్కడ సామాన్య మానవుల కంటే కూడా అత్యంత భయంకరంగా హీనంగా ఉండేవాడండి మనిషి చూడటానికైతే. But why people rush to see him? కానీ ఎందుకని ప్రజలు పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళేవారు? What is the speciality of the ఆయనలో man? ఉన్న ప్రత్యేకత ఏంటి? His message also is not a blessing message or soothing message. ఆయన చెవులకి అనుకూలంగా ఇంపుగా ఉండే వర్తమానాలు కానీ పైగా అభివృద్ధికరమైన సమాచారం కానీ ఆయన చెప్పేవాడు కాదండి. Oh my God, his message was very straightforward. ఆయన యొక్క మెసేజ్లు ఉంటాయండి, ఖండించినట్టుగానే ఉంటాయి. And people really should have a guts to listen to the man. ఆయన యొక్క వర్తమానం వినాలి అంటే ప్రజలకు నిండుగా ధైర్యం కావాలండి. What is the speciality of the man? ఆయనలో బాప్తిస్మిచ్చు యోహాను గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? The Lord Jesus witnessed
witnessed about him. ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గురించి సాక్ష్యాన్ని చెబుతూ The John Gospel, 5th chapter, 35, John 5:35. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనాన్ని గనుక చూస్తే John was the burning and shining lamp, and you are willing a time to rejoice in his light. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. The life of John is a sacrifice. ఆ యొక్క యోహాను గారి యొక్క జీవితాన్ని గనుక చూస్తే అది త్యాగ నిరతితో కూడినది. It is burning and shining. అది మండుచు ప్రకాశిస్తూ ఉన్నది. It's like a candle. అది క్యాండిల్ లాగా ఉందండి, It was కొవ్వొత్తిలాగా. burning and shining. అది మండుచు ప్రకాశిస్తూ వెలిగిస్తూ ఉన్నది. A time that people came and to get rejoice in that light. ఆ యొక్క వెలుగులో ఉండటానికి ప్రజలు కొంతకాలము ఇష్టపడ్డారండి. The sacrificial life is powerful life. ఏదైతే బ్రతుకులో త్యాగం ఉంటుందో ఆ యొక్క త్యాగానికి గొప్ప శక్తి ఆపాదించబడుతుంది. Christianity is full of sacrifice. క్రైస్తవ్యము అంటే త్యాగానికి మారు పేరు. The fundamental of Christianity is sacrifice. క్రైస్తవం యొక్క పునాది ఏంటంటే త్యాగము మీద ఆధారపడి ఉంటుంది. Right from the Lord Father God, తండ్రి అయిన దేవుని దగ్గర మొదలుకొని He sent His own Son as a sacrifice. తన యొక్క సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని త్యాగముగా ఈ యొక్క లోకానికి పంపించారు. Lord left His heavenly glory and came into this world as a normal man, ordinary man, and died in the cross of Calvary, and He sacrificed. ఏ విధంగా అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకములో ఉన్న తన మహిమను విడిచిపెట్టి ఈ యొక్క లోకానికి వచ్చి ప్రపంచ ప్రజల పాపము నిమిత్తమై కల్వరి శిలువలో మరణించాడు చూసాడా, త్యాగానికి అర్థం అంటదండి. They were all burning and shining. వారందరూ కొవ్వొత్తి వలె వెలుగుతూ ప్రకాశించారు. All the disciples, అందరు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు everybody burned and shined. ప్రతి వారు మండుచు ఆయన గురించి వెలుగులో ప్రకాశించారు. They didn't get any tons and tons of money. They didn't get that car, this car, that property, this property. They died as a martyrs. అనేక మంది అండి ఈ లోకంలో ఉన్న డబ్బుల గురించి కార్ల గురించి ఎదురు చూడక హతసాక్షుల వలె వీరందరూ మరణించడం చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. Whoever we see in the history, చరిత్రలో గనక ఈ యొక్క క్రమాన్ని గనక మనము చూస్తే whose name is standing for generations and centuries, ఈ యొక్క వందల సంవత్సరాల కొద్దీ ఎవరి పేర్లైతే ఆ విధంగా చరిత్రలో చిరస్థాయిగా నుంచొని ఉన్నాయో they all sacrifice for the Lord. వారందరూ ప్రభువు గురించి తమ బ్రతుకుని వ్యయధనంగా ఖర్చు పెట్టేశారు. John was a shining and burning and shining lamp. యోహాను గారు చూస్తే మండుచు వెలుగుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నారండి. That is what his name is standing even today. అందుకనే ఆయన పేరు ఇప్పటి వరకు చిరస్థాయిగా నుంచొని ఉన్నది. Now today Christendom is a pampered age. Nobody wanted to hear about sacrifice. కాబట్టి ఇప్పుడు ఆధునికమైన క్రైస్తవ్యంలో ఎవరైనా త్యాగ గురించి చెబితే వాళ్ళని అవహేళనగా చేస్తున్నట్టుగానే ఉన్నదండి. This Christendom is what we can get out of Lord, not what we can do it for Lord. ఇప్పుడు ఒక క్రైస్తవ లోకంలో దేవుని దగ్గర నుంచి మనము ఏమి పొందుకుంటాము అనే దానిలో ఆసక్తి ఉంది, కానీ దేవునికి మనము ఏమి ఇవ్వగలము అనే దానిలో అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నారండి. Greedy men of God, servants of God, they use this opportunity. They lure the people. Oh, come. God will give you. God will give you. God will bless you. Nothing else they preached. అక్కడ ఇప్పుడున్న ఆధునిక క్రైస్తవ కాలంలో అనేక మంది నా దగ్గరికి రండి, దేవుడు ఈ విధంగా మీకు ఇస్తాడు, ఇట్లా సహాయం చేస్తాడు, ఇటువంటి ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపుతాడు అనే బోధలోనే అనేక విశ్వాసాల్ని ఈ మార్గంలోనే ప్రయాణించం చేస్తూ ఉన్నారు. Soothing, sweetened messages. ఆ యొక్క చెవులకి ఇంపుగా సంతోషంగా ఉండే వర్తమానాలే. You become a child of God to burn and shine for God. Nobody wanted to hear. నీవు దేవుని యొక్క పిల్లవాడిగా ఉండాలి అంటే, దేవుని సంతానంగా ఉండాలంటే మండుచు వెలగాలి, త్యాగం చెయ్యాలి అని ఎవరు చెప్పట్లేదండి. And nobody wanted to hear anymore. అటువంటివి చెప్పినా కూడా వినడానికి ఎవరు ఆసక్తిగా ఉండట్లేదు. We are asked to be like a candle.
మనము నీవు నేను అటువంటి క్రొవ్వొత్తిలాగా ఉండాలి. Without sacrifice, there is no Christianity. త్యాగము లేకుండా, త్యాగం అనే పునాది లేకుండా క్రైస్తవ్యానికి అర్థమే లేదు. Without sacrifice, Christianity is powerless. ఆ యొక్క క్రైస్తవ్యములో ఈ యొక్క శక్తిహీనంగా మారటానికి కారణం ఏంటో తెలుసా? త్యాగము దాని వెనుక లేకపోవటమే. There is no power in Christianity. క్రైస్తవంలో శక్తిహీనంగా మారిపోయింది. Why there is no power in today's Christianity? ఎందుకని ఈ యొక్క ఆధునిక క్రైస్తవంలో ఈ శక్తి తగ్గిపోయింది? Because pulpit, it never preaches on the sacrifice. It preaches what you will get out of Jesus Christ. ఎప్పుడు చూసినా ఈ యొక్క పుల్పిట్ లో త్యాగాన్ని మానివేసి, ఎప్పుడు చూసినా యేసయ్య దగ్గర నుంచి నువ్వు ఏమి పొందుకుంటావు అనే దాని గురించే చెప్పటం ఆరంభమైంది. Is it any time your thought that I should do something for God, I should sacrifice sometime in my life for God? Is any time that you got this thought process in your life? అయ్యా నా కుమారుడా, కుమార్తె, నువ్వు ఎప్పుడైనా నా ప్రభు గురించి నేనేం చేయగలను, ఏం త్యాగాన్ని చేయగలను అనే ఆలోచన నిన్ను ఎప్పుడైనా ఎదుర్కొంటూ ఉన్నదా? John 3:30 says like this. John 3:30. యోహాను సువార్త 3:30 ఈ విధంగా చెప్తుందండి. He must increase, but I must decrease. ఆయన హెచ్చించవలసి ఉన్నది, నేను తగ్గింపబడవలసి ఉన్నది. Where is this in today's Christendom? ఇది ఈ యొక్క వాక్యాన్ని యొక్క అర్థం ఈ యొక్క ఆధునిక క్రైస్తవంలో కనబడుతుందా? How many of us, including me, how much we sacrifice for God, how much we gained out of God? అయ్యగారితో సహా అందరినీ పరిశీలన చేస్తే ఎంత ప్రభు అయిన యేసు గురించి త్యాగాన్ని చేస్తున్నామో, ఎన్ని ఈవులు ఆయన దగ్గర నుంచి పొందుకున్నాం. We are, today most of the servants of God, they wanted to gain something out of the ministry, not to sacrifice for the ministry. అనేక మంది దేవుని యొక్క సేవకుల యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే, ఈ యొక్క దేవుని సేవ ద్వారా ఏం పొందుకుందాం అనేది తప్పితే దేవుని గురించి ఏం త్యాగం చేద్దాం అనే దానిలో చాలా అధమ స్థాయిలో కనపడుతూ ఉన్నారు. That is what today Christianity is powerless. అందును బట్టే నేటి క్రైస్తవ్యములో శక్తి లేదు. Everybody wanted to become famous. ప్రతి వాళ్ళు గొప్ప పలుకుబడి కావాలనుకుంటున్నారు. Everybody wanted to become rich. ప్రతి వారు ధనవంతులు కావాలనేది ఆశ. I wanted to be like this man. ఈ వ్యక్తిలాగా నేను I wanted మారాలి. to be like this man of God. ఈ యొక్క దేవుని సేవకుడి వలె ఉండాలి. Oh, this man wears suit like this. ఈ యొక్క మనుషుడు ఇట్లాంటి సూట్ వేసుకున్నాడు. And he goes in these kind of cars. ఇటువంటి కారులో ఈయన తిరుగుతున్నాడు. He has so much of property. ఎన్ని ఆస్తులు సంపాదించాడు. All servants of God, many of the young people, they're looking at this. అనేక మంది యవనస్తులు ఇట్లాంటి దేవుని సేవకుల్ని నమ్ముతున్నారు, అనుసరిస్తున్నారు. They are bad models. అవన్నీ పనికి మాలిన మాదిరులు. Useless fellows. అవన్నీ పనికి మాలిన ఎందుకు కొరగాని వారు. Gained out of gospel, they never sacrificed any for them. ఈ యొక్క సువార్త ప్రచురం కావడానికి వాళ్ళ జీవితంలో ఏది ఎప్పుడు కోల్పోలేదండి. They never sacrificed. వారు ఏది త్యాగాన్ని చెయ్యలేదు. They never sacrificed their money or their life or anything from their వారు ప్రభువుని ప్రకటించడానికి వారి బ్రతుకును గాని, వారి డబ్బులు గాని, వారి శ్రమను గాని త్యాగము చెయ్యలేదు. God is looking for people to sacrifice. కానీ ప్రభు అయిన యేసైతే తన గురించి ఎవరైతే వాళ్ళ బ్రతుకుని వ్యయం చేస్తారో, త్యాగం చేస్తారో వారి గురించి ఆయన ఎదురు చూస్తున్నాడు. There were missionaries. అక్కడ పాతకాలంలో మిషనరీలు ఉండేవారండి. There were disciples. అక్కడ యేసుక్రీస్తు వారి శిష్యులు ఉన్నారు. There were monks, Catholic monks. అక్కడ కేథలిక్లు మాంక్స్ ఉండేవారండి. They all sacrificed. వారందరూ వాళ్ళ జీవితాలను తృణప్రాయంగా వదిలివేశారు. They spent their life. వారి యొక్క జీవితాన్ని ప్రభు గురించి ఖర్చు పెట్టారు. They spent their own life. వారి యొక్క సొంత జీవితాన్ని ప్రభు గురించి త్యాగంగా ఇచ్చేశారు. So whatever they built, even today it is standing. అందుకనే వారి ద్వారా ఏదైతే నిర్మితమైందో ఇప్పటికీ ఖచ్చితంగా నిలువబడి ఉన్నది. I tell you one thing, my brothers and నా sisters. సహోదరుడా, మీకు ఒక విషయాన్ని చెప్పాలి. మేము Whatever built on sacrifice, it will stand. ఏదైతే త్యాగముతో కూడిన పునాది మీద మీరు చేస్తారో అది ఎన్నటికీ నిల్చొని ఉంటుంది. Whatever not come out of sacrifice, it will get destroyed in 1 or 2 generations. ఏదైతే త్యాగము లేకుండా నిర్మించబడుతుందో 1-2 తరాల తర్వాత నాశనం అయిపోతుంది. It will not be there. అది ఎన్నటికీ ఉండదు. It will not be there. అది ఎప్పటికీ ఉండదు. John Wesley died. ఎప్పుడైతే జాన్ వెస్లీ గారు చనిపోయారో, He worked for the Lord for more than 50 years.
years. 50 సంవత్సరాల కంటే అధికంగా ఆయన గురించి బతికాడండి. He traveled, few 100,000 kilometers, few lakhs of kilometers in his horseback and preached the gospel. ఆయన గుర్రాన్ని ఎక్కి కొన్ని వేల కిలోమీటర్లు దేవుని యొక్క సువార్తను మోసుకొని వెళ్ళేవాడండి. And he finished his race. What he gathered, what he had in his home, people seen it. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏమి సంపాదించుకున్నాడా అని వాళ్ళ ఇంటిలోనికి వెళ్ళి జాన్ వెస్లీ గారి ఇంట్లో చూస్తే He had 6 pounds or rupees money, 6 pounds of UK money. ఆ యొక్క 6 పౌండ్లు యూరోప్ దేశ డబ్బులు ఉండేయండి. And that also it is written, whoever carries my body to the, to the graveyard, give one pound each up to them. ఆయన రాశాడట, ఈ యొక్క 6 పౌండ్లు ఉన్నాయి, ఎవరైతే నా శరీరాన్ని ఈ యొక్క పాతి పెడతానికి తీసుకువెళ్తారో ఒక్కొక్క పౌండ్ ఇవ్వండి అని అడిగారట. Some silver spoons he had it. ఒక సిల్వర్ స్పూన్స్ అనేటండి. Some Geneva old gown he had it. ఒక జెనీవాలో తయారు చేసిన ఒక పాత గౌన్ ఉందటండి. Lot of books he had it. చాలా పుస్తకాలు ఉన్నాయటండి. Otherwise nothing he had. ఆయన ఇంట్లో ఇంకంతకు మించి ఏమీ లేవు. Otherwise nothing he had. ఆయన దగ్గర ఏమీ లేవండి. He not even created out of $100 worth of money. ఆ ఒక 150 రూపాయలు కూడా విలువ లేని వస్తువు లేదండి ఇంట్లో. And what is his life? అయ్యా ఆయన బ్రతుకు ఎలా ఉందో మీరు చూడండి. 53 years, whether he has not eaten, 50 సంవత్సరాలు ఆయన బతకలేదా, తినలేదా, he has not collected money, he has not taken offering. ఆయన ఆఫరింగ్స్ ఎట్లా కానుకలు తీసుకోలేదని అనుకుంటున్నారా? He taken offering. నిజమే, ఆయన కానుకలు సేకరించాడు. He collected donations. ఆయన అనేక కానుకలు తీసుకున్నాడు. But what he has done? కానీ ఏం చేశాడు దాంతో? He built churches. ఆయన మందిరాలు కట్టించాడు. He sent missionaries. ఆయన మిషనరీలు He పంపించాడు. printed Bibles. బైబిల్ ని ప్రింట్ చేశాడు. He printed colleges. కాలేజెస్ ని స్థాపించాడు. All he done it. ఇవన్నీ డబ్బులతోనే చేశాడు. And he sent missionaries to hundreds of places. కొన్ని వందల మంది మిషనరీని ప్రపంచవ్యాప్తంగా He పంపించాడు. didn't gain anything for him. కానీ వాటన్నిటి నుంచి ఒక్క రూపాయి కూడా తనకంటూ ఉంచుకోలేదండి. But he left out something for the generations. కానీ ఆయన భవిష్యత్తుకు సంబంధించిన తరాల వాళ్ళకి మాత్రం ఎంతో కొంతని దాచిపెట్టాడు. What he left out? ఆయన ఏం దాచిపెట్టాడు తెలుసా? The great Methodist church he left out. ఆయన గొప్ప మెథడిస్ట్ చర్చిని వదిలి వెళ్ళిపోయాడండి. Hallelujah. హల్లెలూయా. That is standing even 300 years now. అందుకే ఆ త్యాగము మీద కట్టబడిన ఆ చర్చి ఇప్పటికీ నిల్చొని ఉన్నది. That is what ministry. అది మినిస్ట్రీ అంటే. That is what ministry. అది పరిచర్య అంటే. That is what built on sacrifice. అది త్యాగము మీద పునాది వేయబడిన పరిచర్య. Look at that models. నీవు నేను కనుక అదే దానిని అనుసరిస్తే A revolutionary man. మనము విప్లవాత్మకమైన పరిచర్య చేసేవాళ్ళండి. Don't follow the bad models of this earth. ఈ యొక్క లోకములో ఉన్న పనికిమాలిన వారిని ఆదర్శంగా తీసుకోవద్దు. Godliness is not for gain. భక్తి అనేది, దైవత్వము అనేది మనము ఏదో సంపాదించుకోవడానికి కాదు గాని, Ministry is not for gain. ఆ యొక్క పరిచర్య అనేది మనం ఏదో సంపాదించుకోవడానికి కాదు గాని, It is not to put the fancy dresses on your body. ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకుని తిరగటానికి కాదు గాని, The people not even qualified SSLC and he is coming out as a servant of God and he is having jacket on his body. అయ్యా 10వ క్లాసు కూడా తప్పిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు 3 పీసులు జాకెట్ వేసుకుని సూట్ వేసుకుని తిరుగుతున్నారండి. And what for that he is like that? ఎందుకని అట్లా ఉన్నారు? What for that we are doing like that? ఎందుకని అట్లాంటి పనికిమాలిన మాదిరిని అనుసరిస్తున్నారు? Are we following some celebrity? ఈ లోకంలో ఉన్న ప్రఖ్యాతిగా వారిని అనుసరిస్తున్నారా? Mr. Gandhi came from South Africa. గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి He వచ్చారండి. has been educated in London. ఆయన బారిస్టర్ చదువుని లండన్ లో He is చేశాడండి. a barrister. ఆయన బారిస్టర్, గొప్ప లాయర్ అయినా. Qualified to wear, jacket and shoes and with the bows and everything. ఆయన ఇట్లా టై కట్టుకొని బౌ పెట్టుకొని వేయటానికి అర్హత, సామర్థ్యము ఉన్న వ్యక్తి. When he came to India, ఎప్పుడైతే ఇండియా దేశానికి వచ్చాడో, he transformed, he came in a Gujarati dress. ఆయన గుజరాతీ వాడిలాగా మారి
And he came with the same attire of Gujarati. అదే గుజరాతీ లాగా దేశమంతా తిరిగాడు. And he said, I am going to travel across India. ఈ యొక్క అదే బట్టలతో నా దేశమంతా తిరుగుతానని చెప్పి And he went to Madurai. మధురైకి వెళ్ళాడు. He seen some many people, they don't have the any dress in their upper body. ఆయా మధురై ప్రాంతంలో ఎప్పుడైతే షర్టు లేని వాళ్ళని అనేక మందిని ఆయన చూశాడు. Those days they had only a dhoti and only a towel. ఆయన ఇంతకు ముందు కాలంలో ఒక లుంగి లాంటిది ఒకటి ఉండేదండి, ఒక టవల్ మీద వేసుకునేవాళ్ళు. And Gandhi said, అప్పుడు గాంధీ గారు అన్నారు, when I don't have my people, they don't have a shirt to wear, why should I wear? అయ్యా నా దేశంలో అనేక మందికి షర్టు వేసుకునే బాధ్యత లేనప్పుడు నేను షర్టు ఎందుకు వేసుకోవాలి? He removed the Gujarati dress also. అందుకనే అప్పటి నుంచి గుజరాతీ షర్టుని తీసివేసి He had 2 pieces of dress. ఆయనకంటే 2 పీసుల డ్రెస్సే ఉంటదండి. One dhoti, one towel. ఒక లుంగి పంచలాగా కట్టుకుంటారు, ఒక టవల్ మీద That's వేసుకుంటాడు. all he dressed. అంతే ఆయనకుంది. But he gained the great independence of India. కానీ ఆయన ప్రఖ్యాత భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చాడు. What basis that we do all this? ఎందుకని ఏ కారణాన్ని బట్టి ఇన్ని పనులు Are జరుగుతున్నాయి? we following Americans? అయ్యా అమెరికా వాళ్ళని అనుసరిస్తున్నామా? Americans are different. అయ్యా అమెరికా వాళ్ళు వేరండి, We are different. మనం ప్రత్యేకం. We have people, they could not eat for one day. అయ్యా ఒక్క రోజు కూడా భోజనానికి కష్టపడే వాళ్ళు కోట్ల కొలది మంది మనతో ఉన్నారు. We have people, they don't have proper dresses. అయ్యా మంచి బట్టలు లేని కోకొల్లల మంది మనుషులు భారతదేశంలో ఉన్నారు. I don't know why the Lord is inspiring me to speak like this. ఎందుకని ప్రభువు వారు వారిని ఈ విధంగా మాట్లాడమని ప్రేరేపిస్తున్నారో తెలుసా? But my brothers, sisters, నా సహోదరుడా సహోదరి, unless you are reachable to that that audience, that you cannot give your gospel to that people. అయ్యా సామాన్య మానవులకి గనక నీవు అందుబాటులో లేనట్లయితే ఈ యొక్క సువార్తని నీవు ప్రకటించలేవు. My brothers, sisters, నా సహోదరుడా సహోదరి, if we are not sacrificed, మనము నీవు నేను గనక త్యాగము గనక కూడి లేకపోతే, in my life Lord bless me. అయ్యగారిని అనేక రకాలుగా ప్రభువారు In ఆశీర్వదించారండి. my professional life I wear shirts. అయ్యగారు యొక్క ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా సూట్లు వేసుకున్నారండి. Even weekly basis I wear ఒక shirts. వారానికి ఒకటి వేసుకునేవారండి. When I travel, I always other countries I wear shirts. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు సూట్లోనే వెళ్ళేవారండి. My brother is my witness. When we go to the meeting, spiritual meeting, ఎప్పుడైతే అయ్యగారు నేను కలిసి అనేకమైన ఆత్మీయ కూటాలకు వెళ్ళినప్పుడు మాత్రం I wear white dress. వైట్ డ్రెస్ వేసుకునేవారు. That's all I wear. Off white shirt I wear. అందుకని ఆఫ్ వైట్ షర్టు హ్యాండ్స్ లేకుండా వేసుకునేవారండి. That's all I wear. అది మాత్రమే వారు వేసుకునేవారు. If I wear suit there also, పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు కూడా సూట్ వేసుకొని కనుక వెళ్తే, because I have full of suits in my అయ్య hair, వారి యొక్క ఇంట్లో అనేక సూట్లు ఉన్నాయి కాబట్టి and that pillow will not come to me. అప్పుడు ఆ సామాన్యమైన మనిషి మా దగ్గరికి ఎవడైనా రాగలడా? He will not come even close to me. అయ్యగారి దగ్గరికి కూడా రావడానికి ఇష్టపడరు. I am making a barrier. అటువంటి ఒక అడ్డు బండని మనకి మనమే కడుతున్నట్టు. So unless I transform to not to that level, at least to that level that I can reach them. వారి సామాన్య మానవులకి అందుబాటులో ఉన్న స్థాయిని గనక అనుసరించకపోతే వ్యర్థమే మా బతుకు. Now they come to me. ఆ విధంగా ఉన్నప్పుడు వారిలో ఒకటిగా ఉన్నప్పుడు అయ్యగారి దగ్గరికి వారు వస్తారు. They hug me. వారు They హత్తుకుంటారు. take my hand and kiss me. వారి యొక్క చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకుంటారు. Because I am reachable to them. ఎందుకంటే వారికి ఆయన అందుబాటు స్థాయి కలిగి ఉన్నాడు. Now I can speak to them. వారితో మాట్లాడుతూ I ఉన్నప్పుడు can tell the gospel. వారికి సువార్త I చెప్పినప్పుడు, can tell Jesus Christ. యేసుని గురించి I can బోధించినప్పుడు, pray for them. వారి గురించి ప్రార్థించినప్పుడు, That is what Christianity. అది క్రైస్తవ్యం అంటే. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Oh, my brothers, sisters, నా సహోదరుడా సహోదరి, follow good models. అయ్యా మంచి మాదిరిని మనం అనుసరిద్దాం. Oh, dear missionaries, follows good models. మిషనరీ అని పిలువబడుతున్న మీరు మంచి మాదిరికి ఆస్కారంగా ఉండండి. India still live in
villages. ఇండియా ప్రాంతము అధికంగా పల్లెటూరులోనే బ్రతుకుతూ ఉన్నది. 80% or 70% of them living in villages. 70% లేదా 80% మంది ప్రజలు ఇంకా పల్లెటూరులోనే ఉన్నారు. COVID-19 made them to transfer, they migrate to the villages again. ఈ యొక్క కరోనా వచ్చిన తర్వాత అనేక లక్షల కొలది మనుషులు మరలా తిరిగి వాళ్ళ పల్లెలకి చేరుకుంటూ ఉన్నారు. And be one of them. కానీ என்ன సార్, try to be one of them. ఆ విధంగా వారిలో ఒకటిగా మనము రూపాంతరము చెందాలి. Otherwise you can't reach them. అలా గనక చేయకపోతే వారిని ఎన్నటికీ ఎప్పటికీ చేరలేము. You cannot make impact on them. వారి మీద నీ ప్రభావాన్ని చూపలేవు. You will be like a demigod. ఆ యొక్క నీవు విగ్రహ రూపాన్ని ధరించుకున్నట్టే. If you try to be a celebrity, you will be a demigod. ఆయా నీవు సెలబ్రిటీగా మారి ఈ లోకంలో కనపడే దేవత స్వరూపం నీకు వచ్చినట్టే. Don't do all these things, my dear. నా కుమారుడా కుమార్తె, వీటికి భిన్నంగా నువ్వు ప్రవర్తించినైనా. You have seen me when I come to your villages. నీ యొక్క విలేజ్ గ్రామాలకు వచ్చినప్పుడు అయ్యగారిని మీరు చూశారు కదండి. And how much you should do when I can transform like that. ఆ విధంగా ఉండే అయ్యగారే మారి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మీ గ్రామస్తుల్లో కలిసిపోవడానికి ఎంత బాగా శ్రమపడాలి. My brothers, sisters, నా సహోదరుడి సహోదరులారా, there are so many people are there. నీ చుట్టుపక్కల వేల కొలది ఆత్మలు ఉన్నాయి. Don't make any obstacle to reach out them. అయ్యా, నిన్ను చేరటానికి ఏ అడ్డుబండ వారికి ఎదురుగా నువ్వు ఉంచుకోవద్దయ్యా. And go and do sacrifice. నీవు వెళ్ళి వారి గురించి త్యాగ క్రయధనంగా మారాలి. And do sacrifice. అటువంటి త్యాగ నిరతి నీలో కనపడాలి. Otherwise you can't reach them. అలా గనక చేయకపోతే నీవు వారిని ఎన్నటికీ చేరలేవు. I heard about a servant of God. అయ్యగారు ఒక దేవుని సేవకుడి గురించి విన్నారటండి. He is still living. ఆయన ఇంకా బ్రతుకున్నారండి. He reached out the Banjara community. బంజారా అనే ఒక ఎస్టీ కమ్యూనిటీని ఆయన చేరుకున్నారటండి. And he is not from this place, he is from Tamil Nadu. తమిళనాడు ప్రాంతంలో ఆయన పనిచేసేవారండి. ఇక్కడికి వచ్చారటండి. And I went and met him. అయ్యగారు వెళ్ళి ఆయన గారిని కలిసారటండి. He is from a very educated family. చాలా చదువుకున్న కుటుంబం నుంచి వచ్చాడు ఆయన. And he is qualified man. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. I asked him, how did you do the అయ్యా, ministry? నువ్వు ఈ కమ్యూనిటీ దగ్గరికి ఎట్లా వెళ్ళావయ్యా, బంజారా జాతి దగ్గరికి అని అడిగారట. And after throughout the day he walked. ఆ యొక్క రోజంతా నడిచేవట్టండి. And he reached a place in the evening. ఈ సాయంత్రం అయ్యేసరికి ఒక స్థలానికి వెళ్ళేవారట. And they give some, then he preached the gospel. ఆ సాయంత్ర సమయమున గాస్పెల్ ప్రబోధించేవారట, సువార్తని. Because people will be there only in the evening. ఎందుకంటే సాయంత్రం అయ్యేసరికి పొలాల పనులు ముగించుకొని సాయంత్రానికి ఇంటికి So వస్తారు. he preached the gospel to ఆ them. యొక్క గాస్పెల్ సువార్తని బోధించారు. So night they will give some porridge or something and to drink. ఆ యొక్క జొన్న రొట్టెలు గాని ఏదో అంబలు గాని ఇచ్చేవారటండి, తాగేవాడట. And he sleeps in the some veranda or some street shade and he sleeps ఆ there. యొక్క వరండాలో గాని ఎక్కడన్నా రచ్చబండ మీద గాని పడుకొని నిద్రపోయేవాటండి. The morning whatever they give and he drinks and comes back to the home. పొద్దున్నే ఏదైతే వాళ్ళు ఇస్తారో అది తాగి లేకపోతే తిని ఇంటికి బయలుదేరి వచ్చేవాడట. And that ministry, ఆ యొక్క మినిస్ట్రీ, and that is there even today. ఆయన స్థాపించిన ఆ యొక్క పరిచర్య ఈ రోజుకు కూడా నిలిచి ఉన్నది. He translated the New Testament, at least New Testament, in the Banjara language. ఆయన స్వయాన యొక్క నూతన నిబంధనని బంజారా భాషలోకి తర్జుమా చేశాడు. Where are the sacrifices of these missionaries? అయ్యా, ఈ మిషనరీల యొక్క ఈ యొక్క త్యాగ ధనము ఎక్కడికి వెళ్ళింది? If not sacrifice, nothing will stand. You write in your book today, I tell you, no, nothing will stand. అయ్యా, ఈ రోజు నీ పుస్తకంలో రాసుకో, నీవు గనక త్యాగతనము చెయ్యకపోతే నీ పరిచర్య ఎన్నటికి నిలిచి ఉండదు. If you preach, you can preach the word of God. నిజమే, నువ్వు అనేక వాక్యాలు బోధించొచ్చు. But if your ministry has to stand for a long time, నీ యొక్క పరిచర్య గనుక దీర్ఘకాలం ఈ భూమి మీద వెలుగొందాలి అని అనుకుంటే, your ministry has to stand until the Lord comes. యేసుక్రీస్తు వారు వచ్చే వరకు నీ పరిచర్య నిలిచి ఉండాలని నీవు భావిస్తే, You should do with a sacrifice. అవి నీవు త్యాగముతో నీ పరిచర్యని కట్టాలి. You should do with a sacrifice. నీవు త్యాగము అనే పునాది మీద
మీద దానిని నిర్మించాలి. My brothers, sisters, నా సహోదరుడా we సహోదరి, all servants of God. మనందరము దేవుని సేవకులు అని పిలువబడుతున్నాం. I don't have to emphasize on preaching the gospel to you. ఈ యొక్క దేవుని యొక్క సువార్త ఎట్లా బోధించాలో చెప్పవలసిన అవసరం లేదు You అని all preaching. అనుకుంటున్నారు. You are all preaching. మీరందరూ ఇదే పనిలో నిష్ణాతులుగా But ఉన్నారు. only one thing I tell you. ఒక్క విషయం మాత్రం మీతో చెప్పదలుచుకున్నారు. Don't do it anything other than, taking the people to God. Other than that, don't do the ministry. అయ్యా, దేవుని దగ్గరికి ప్రజలను నడిపించటం అనే పరిచర్య కాకుండా ఇంకా మిగతా పరిచర్యలో పాలు పొందవద్దు. Whatever you do, it's a waste of time. అయ్యా, మీరు ఇంకా ఏ పని చేసినా అది వేస్ట్ అండి, వ్యర్థమే. If the people are not directed towards the cross of Calvary, if the people are not directed towards the Christ Jesus who died for us, whatever we do, it's a waste of time. మరణించిన యేసుక్రీస్తు వైపు గనక ప్రజల్ని మరలించినట్లయితే, కల్వరి సిలువ వైపు గనక ప్రజల్ని తిరుగాడేవాడిగా నువ్వు చేయలేనట్లయితే నీ పనంతా వ్యర్థమే. Don't do it for man. అయ్యా, మనుషుల మెప్పు గురించి చేయొద్దు. Don't do it for pleasing the man. మనుషుల్ని మెప్పించడానికి, సంతోషపరచడానికి ఏ పని చేయొద్దు. Do it with a fire. ఆ యొక్క అగ్ని అనే దానితో బంధించబడి చేయి. Do it with a pain in your నీ యొక్క heart. హృదయంలో ఉన్న భారాన్ని బట్టి నీవు ఈ పని చేయి. Do it with anxiety. Oh my God, agony in your heart. ప్రభువా, నాలో ఆసక్తిని కలిగించి ఈ పని చేస్తాను అని నీవు ముందుకు వెళ్ళు. People are dying. ఎందుకంటే ఆత్మలు నశించిపోతున్నాయి. People are going towards the hell. ఆ నడక వారి యొక్క నడక నరకం వైపు వడివడిగా How many వెళ్తుంది. days you sit in your bed and could not sleep and cry in your bed in your life? నశించిపోయే ఆత్మల విషయంలో ఎన్నిసార్లు నీ పరుపు మీద కూర్చొని వలవల ఏడ్చి ప్రలాపించావు నీవు? How many times you got up from your bed and walked here and there, and your children asked, why daddy, why father, you are walking here and there, are you not getting sleep? అయ్యా, నువ్వు నిద్ర పట్టక నశించిపోయే ఆత్మలో హృదయ వేదన ఉండి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతుంటే నీ పిల్లలు ఎందుకయ్యా నువ్వు నిద్ర పట్టలేదని అడిగితే నువ్వు చెప్పగలుగుతున్నావా? Are you getting these kind of questions from your children? అయ్యా, నీ పిల్లల నుంచి ఈ ప్రశ్నలు నువ్వు ఎదుర్కోలేకపోతున్నావా? My brothers, sisters, నా సహోదరుడా, check సహోదరి, your life. నీ యొక్క బ్రతుకుని పరీక్షణ చేసుకో. You are not doing ministry to get some name. అయ్యా, నీ పేర్లు లిఖించబడటానికి పరిచర్య చేయట్లేదండి. You are not doing ministry to be called as an apostle, Beta pastor, that pastor, this pastor. పెద్ద పాస్టర్ గారు అపోస్తలుడుగా పిలవడానికి నీవు ఈ పరిచర్య చేయటం లేదు. Do the ministry to pull the people out of the fire of the hell. నరకపు యొక్క అగ్ని నుంచి కాపాడటానికి, అనేక ఆత్మల్ని రక్షించడానికి నీ పరిచర్య చేయి. That should be the reason. అదే మనకి కారణభూతంగా ఉండాలి. That should be the reason. అదే మనకి కారణంగా ఉండాలి. If you don't do like that, నీవు అట్లా చేయనట్లయితే there is absolutely no use. మనం బతుకుంటాం వేస్ట్ అండి. There is no use of it. అది మన పరిచర్యకి అర్థం లేనట్టే. Do use of it. అంతే, ఈ విధంగా చేద్దాం. Whatever you do today, you do it with a sacrifice. నీవు ఏ పరిచర్యతే నువ్వు చేస్తున్నావో త్యాగము అనే పునాది మీద చేసినట్లయితే. Ecclesiastes 11th chapter verse 1. Ecclesiastes 11:1 says like this. వాక్యాలు 11వ అధ్యాయము 1 ఈ విధంగా చెప్తోంది. Cast your bread upon the waters, for you will find it after many days. నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనపడును. What do you mean by that? అయ్యా, ఈ వాక్యానికి అర్థం ఏంటండి? Breads. అయ్యా, என்ன సార్? You know, a basket of bread. అయ్యా, నీ ఆహారం ఉందనుకోండి, You throw it in the water. నీళ్ల మీద వేసామనుకోండి, You think that it is going to be wasted. అయ్యా వేస్ట్ అయిపోయిందని అనుకుంటున్నామండి. According to the worldly standard, it is waste. ఈ యొక్క లోకానుసారంగా చూస్తే ఇంకంతా నువ్వు తిన్న ఆహారం వ్యర్థమే. But the Lord's standard, that will give fruits for you. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే చాలా దినముల తర్వాత అది ఫలిస్తుంది. Very contradictory. Worldly standards are different and God's standards are different. లోకానుసారమైన విధానము వేరు, దేవుడు చూసే విధానము వేరు. And
and that cannot align together. ఆ రెండు ఎప్పుడు కలిసి ప్రయాణము చేయలేవు. And you wanted to simulate world, nothing is going to work in our life. అయ్యా ఈ లోకానుసారముగా నీవు ప్రవర్తించదలిస్తే నీ యొక్క పరిచర్యలో పెను మార్పులు రావు. You throw everything in the water. ఎప్పుడైతే నీ ఆహారాన్ని నీళ్ళ మీద పడవేస్తావో, Don't sit in your home. అయ్యా నీ ఇంట్లో నువ్వు కూర్చోవద్దయ్యా. Go village by village. గ్రామానికి బయలుదేరు. Go towns by towns. పట్టణానికి నువ్వు వెళ్ళు. And preach the gospel. దేవుని యొక్క సువార్తను ప్రకటించు. Whether it's a season or unseason. ఆ యొక్క సీజన్ కావచ్చు, ఆ అననుకూలమైన సమయం అవ్వచ్చు. Preach the gospel. దేవుని యొక్క సువార్తనే You ప్రకటించు. shed tears. నీవు వారి గురించి కన్నీరు విడు. You go house and visit them and cry for them, and the Lord will fulfill and the Lord will do miracles to substantiate the word of ఆ God. యొక్క వాక్య భాగము ద్వారా నీవు వారి ఇంటికి వెళ్లి వాళ్ళతో ఏడ్చి ప్రలాపించి వారి సమస్యలకి మొరపెడితే నీకు అనేకమైన ఫలాల్ని దేవుడు నీ యొక్క పరిచర్యలో దయచేస్తాడు. The Bible says, బైబిల్ చెబుతోంది, in the morning you sow your seed, ఉదయ దినమున గనక నీ యొక్క విత్తనాలను వేసినట్లయితే in the evening do not withhold your hand. అయ్యా నీ యొక్క చేతుల్ని గనక నువ్వు సాయంత్రం కట్టి వేసుకోకుండా ఉంటే You never knew what will prosper. అయ్యా ఎటువంటి ఫలాలు వస్తాయో నీకు అర్థం కాదు. You never knew what will prosper. అది ఎంత బాగా ఫలిస్తుందో నువ్వు ఊహగా కూడా అందదు. You never knew when it is going to be. ఎంత బాగా పంట పైకి వస్తుందో ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. My brothers, sisters, నా సహోదరుడా సహోదరి, without losing your heart, నీ యొక్క హృదయాన్ని భద్రపరచుకోకుండా understand one thing in your life. నీ బ్రతుకులు ఒక్కటి అర్థం చేసుకునయ్యా. Wherever you do the ministry, ఏ చోటైతే నువ్వు పరిచర్య చేస్తున్నావో, all the villages, all the souls, it has been entrusted to you. అయ్యా నీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని నశించుతున్న ఆత్మలు నీకు బాధ్యతగా ఇవ్వబడ్డాయి. It has been given to you. నీ మీద అటువంటి గొప్ప బాధ్యత ఇవ్వబడింది. It is your responsibility, my responsibility, to pull them out of the fire of the hell. ఆ యొక్క నరకపు అగ్ని నుండి వారందరినీ నీకు ఇవ్వబడిన ఆత్మల్ని రక్షించడం నీ బాధ్యత, నా బాధ్యత. So whatever you do, నీవు ఏ పనైతే చేస్తున్నావో, don't ever think that is a waste of time. అయ్యా ఇది వేస్ట్, ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అని అనుకోవద్దండి. You will never know when it is going to give the fruits. అయ్యా అది ఎప్పుడు ఫలాలు ఎన్నటికి ఫలిస్తుందో నీకైతే తెలియకపోవచ్చు. You never knew that. నీకు అర్థం కాకపోవచ్చు. You never knew that. నీకు ఎప్పుడు అవగతం కాలేకపోవచ్చు. God will bring it up. దేవుడు తగిన సమయంలో ఫలాల్ని దయచేస్తాడు. God will bring it up. దేవుడు తగిన సమయంలో దానిని హెచ్చు చేస్తాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. In one of our mission plays, అయ్యగారి యొక్క మిషనరీ స్థలంలో brother knows very well. నాకు బాగా తెలుసండి. We tried our best. చాలా కష్టపడ్డామండి. We gone for prayer walk. We gone for meeting. We gone for street preaching. ఒక స్ట్రీట్ ప్రీచింగ్కి వెళ్ళామండి, వీధుల్లో మాట్లాడాము, ప్రసంగం చేశాము, అనేక కూటాలు అక్కడ నిర్వహించామండి. Our dear missionary also worked very hard. మా యొక్క మిషనరీ గారు కూడా అక్కడ చాలా కష్టపడి పని చేశాడండి. Nothing worked. కానీ ఫలాలు లేవు. Nothing worked. ఫలాలు లేవు. It is hardly 5 people, 10 people. 5 గాని 10 మంది గాని వస్తే ఒట్టు. Nothing else he got. అంతకు మించి ఎవరు రాలేదండి. Nothing else he got. ఎవరు రాలేదండి. We were all worried. దిగులు పడ్డాం. We thought that we should let us close the mission station. ఆ యొక్క మిషనరీ ఫీల్డ్ ని మూసివేయాలి అని అనుకున్నాం. And one day I was walking in the streets. ఆ యొక్క వీధిలో అయ్యగారు నడుస్తూ ఉన్నప్పుడు, One day I was walking in the streets. ఆ యొక్క వీధిలో అయ్యగారు నడుస్తూ ఉన్నప్పుడు I was crying. ఏడుస్తూ ఉన్నారట. Nobody was with me. అయ్యగారితో పాటు ఎవరు లేరటండి. Lord, how long we can do like this? ప్రభువా ఎన్ని సంవత్సరాల పాటు మేము ఇక్కడ చెయ్యాలయ్యా. How long we can do like ఎన్ని this? సంవత్సరాలు ఇట్లా రిక్త హస్తాలతో తిరగాలయ్యా. I'm not telling that you are not giving fruits everywhere. There are many places you are giving fruits. ప్రభువైన యేసు నీవు అనేక చోట్ల సువార్త ఫలాల్ని మాకు ఇస్తూనే ఉన్నావు. This place, కానీ ఈ ప్రత్యేక ప్రాంతంలో look at the thousands of people. వేల కొలది నశించే ఆత్మల్ని నీవు చూడేసయ్యా. I was crying. అయ్యగారు ఏడుస్తున్నారట. Suddenly the Lord spoke to me. అకస్మాత్తుగా ప్రభువైన యేసు వార్త మాట్లాడాడు. Why you are crying? అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? What's your problem? నా కుమారుడా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? And I told that there is no fruit here. ప్రభువా ఇక్కడ ఎంత శ్రమించిన ఫలాలు లేవయ్యా. And the Lord said, అప్పుడు ప్రభువైన యేసు చెప్పారు,
Look at the children. అయ్యా పిల్లల్ని చూడు, How many children are coming to your church? ఎంతమంది పిల్లలు నీ దగ్గరికి వస్తున్నారు? Minimum 100 children are coming. 100 మంది పిల్లలు వస్తున్నారయ్యా. And what do you mean by them? అయ్యా దాని ప్రకారం అర్థం ఏంటో తెలుసా? These 100 children are the future of the church. అయ్యా ఈ 100 మంది ఈ చర్చి భవిష్యత్తుని నిర్ణయం తీసుకుంటున్నారు. And my brothers, నా సహోదరుడా నీకు తెలుసా? these children are going to be the future of your church. అయ్యా ఈ యొక్క 100 మంది పిల్లలే నీ యొక్క చర్చిలో భవిష్యత్తుకి మార్చబడబోతూ ఉన్నారు. And they will become the businessmen of the place. వారు వారు ఈ భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. They will be the government officers of this ఈ place. యొక్క ప్రాంతంలో గవర్నమెంట్ ఆఫీసర్స్ గా మారబోతున్నారు. They will become the pillars of your church. వారు నీ యొక్క మందిరానికి పునాదులుగా మార్చబడుతున్నారు. Don't lose your heart. అందుకని నా యొక్క సేవకుడా నీ యొక్క హృదయాన్ని నీవు కంగారు పడవద్దు. నువ్వు You will have churches in this place. ఈ యొక్క ప్రాంతంలో నీకు ఒక మందిరం ఏర్పాటు చేయబడుతుంది. When me and my brother Varaprasad, we both were gone there for the survey. When I put my feet in that place, the Lord spoke to me and said, I will give you a church in this place. అయ్యగారు నేను కలిసి ఆ యొక్క ప్రాంతానికి సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు ఆ నేల మీద అయ్యగారు కాలు మోపగానే ప్రభు అయిన యేసు వారితో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నీకు ఒక మందిరాన్ని నేను ఇవ్వబోతున్నాను అని చెప్పారు. The Lord reminded that. ఆ యొక్క తలాంతిని ఆ యొక్క బహుమతిని ప్రభు వారు గుర్తు చేసి I told about that to my brother ఆ Varaprasad. యొక్క మాటని మాత్రమే ఇక్కడ మందిరం రాబోతుంది అనేది మాత్రమే అయ్యగా నాకు చెప్పారండి. And I told the children ministry also. చిల్డ్రన్ మినిస్ట్రీ ఇక్కడ బహుముఖంగా జరుగుతుందని చెప్పారండి. And brother done something. అక్కడ నేను ఒక పని చేశాను. అక్కడ He took the Google map of that village. ఆ యొక్క గూగుల్ మ్యాప్ లో ఆ యొక్క గ్రామంలోని మ్యాప్ ని తీసుకొని Pray for so village. ఈ యొక్క గ్రామం గురించి ప్రార్థన చేద్దామని ప్రింట్ తీసుకొని He laminated, లామినేట్ చేసి given to all the children. ఆ యొక్క చర్చిలో ఉన్న అనేక చర్చి లేదండి అనేకమైన కుటుంబాలకు వెళ్ళి పిల్లలకు దయచేసామండి. And the children prayed in the morning and the evening. ప్రొద్దున్నే లేవగానే పడుకునేటప్పుడు చెయ్యి వేసి ఆ పేపర్ మీద చెయ్యి వేసి ప్రార్థించారు వారు. I'm not telling story, it happened in our life. అయ్యా కథలు చెప్పట్లేదండి, మా పరిచర్యలో అది నిలువెత్తు నిదర్శనంగా జరిగింది. Children prayed. చిన్న పిల్లలు ప్రార్థన చేసినప్పుడు And the Lord listened to that prayer. వారి యొక్క ప్రార్థనకు చెవి యొగ్గి ప్రభు అయిన యేసు Suddenly the Lord opened. అక్కడ అకస్మాత్తుగా ద్వారాన్ని తెరిచాడు ఆయన. Many accepted Christ. అనేక మంది ప్రభువుని అంగీకరించారు. The way the Lord promised, He promised one church. I thought He has given 2 churches in the area. ఏ విధంగా అయితే దేవుడు అక్కడ ఒక్క మందిరాన్ని వాగ్దానం చేస్తే దేవుని యొక్క రూపంగా 2 మందిరాల్ని పరిచర్యకి దేవుడిచ్చాడు. What a mighty God we worship. ఎంత గొప్ప దేవుని ఆరాధిస్తున్నామో It is తెలుసా? all your tears, ఎందుకంటే అది కన్నీటిని బట్టి your వినబడింది. efforts, నీ యొక్క శ్రమను బట్టి your నీ prayers యొక్క ప్రార్థనను బట్టి that will bring mighty miracles. నీ వీటన్నిటిని బట్టి గొప్ప ఆశ్చర్య అద్భుతాల్ని అది పరలోకం నుంచి తీసుకొని వస్తుంది. Nothing will go waste in your life. అయ్యా నీ భవిష్యత్తులో జరగబోయే శ్రమలు వ్యర్థము కావు. Throw your bread in the water. నీ యొక్క ఆహారాన్ని రొట్టెల్ని నీటి మీద కనుక వేసినట్లయితే Sow it in the morning. ఆ యొక్క పొద్దున విత్తినట్లయితే Never understand when it will prosper. అయ్యా అది ఫలాలు ఎప్పుడు ఇస్తుందో పంట ఎప్పుడు పండుతుందో నీకు తెలియదు. We can tell many stories. ఇట్లాంటి అనేకమైన సాక్ష్యాలు మేము చెప్పగలం. My brother, sister, నా సహోదరుడు నా సహోదరి do it with a sacrifice. అటువంటి త్యాగ నిరతితో కార్యాలను చేసినట్లయితే And always have kingdom oriented. ఎప్పుడు చూసినా దేవుని రాజ్య విస్తరణ మీదే గనక నీ ఆలోచన ఉన్నట్లయితే Be wise in your life. అయ్యా నీ యొక్క ఆలోచనలో తెలివితేటలు ప్రదర్శిస్తే Anything you do, ఏ పని నువ్వు చేసినా any effort you take in the kingdom of God, దేవుని యొక్క రాజ్య విస్తరణలో ఏ శ్రమ నువ్వు పడినా there should be a kingdom orientation. ఇప్పుడు చూసిన రాజ్యము యేసు రాజ్యం స్థాపించడంలోనే నీ ఆలోచన. When the Lord healed many people, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అనేక మందిని ఆశీర్వదించినప్పుడు He said, your sins are forgiven. అయ్యా నీ పాపాలు క్షమించబడ్డాయి. He healed a paralytic. ఎప్పుడైతే ఆ యొక్క ఊచగా చేయగల వాడిని ఆయన స్వస్థపరిచినప్పుడు Son, your sins are forgiven. అయ్యా నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి.
Why he said like that? ఎందుకని ఆయన అట్లా చెప్పారండి యేసయ్యా? He could have said that, oh, I healed you, get up. అయ్యా నేను నిన్ను స్వస్థపరిచాను, నువ్వు వెళ్ళు అని చెప్పలేదే. He was telling your sins are forgiven. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నీ పాపాలు ఈ రోజు క్షమించబడ్డాయి. You can do many things in your ministry. నిజమే, పరిచర్యలో అనేక రకాల కార్యాలని నువ్వు చేస్తావు. But one thing you keep it in your mind. కానీ ఒక్కటే మాత్రం గుర్తుంచుకో నాయనా, Any effort should bring the person should kingdom of God should do salvation towards Jesus Christ, otherwise there is no use of it. అయ్యా నీవు పరిచర్యలో చేసే ప్రతి శ్రమ, ప్రతి వేదన, పట్టుదల ఎలా ఉండాలంటే పాపలని పాపము నుండి రక్షించి కల్వరి శిలువలో ఉన్న యేసురతకే ప్రయాణం చేసేవాడిగా నువ్వు మార్చాలి. Not towards you, నీ వైపు దృష్టి తిప్పుకోవద్దయ్యా, it is towards Jesus Christ, యేసు వైపే వారి కనుదృష్టి ఉండాలి. towards the cross. యేసు వైపే, శిలువ వైపే వారి కనుదృష్టి మార్చబడాలి. Without sacrifice there is no ministry, brother. అయ్యా నా కుమారుడ, కుమార్తె గమనించు, యొక్క త్యాగము లేకుండా పరిచర్యకి అర్థమే The లేదు. Lord told freely you receive, freely you give. నీవు ఉచితంగా నీవు పొందావు కాబట్టి ఉచితంగా సువార్తని నీవు పంచవలసినదే. And I tell you today, ఈ రోజు మీతో చెప్పగలిగింది if you ఏంటంటే, think that some more results has to be there in your place, అయ్యా నీ ప్రాంతంలో ఇంకా కొన్ని మార్పులు రావాలి, ఫలాలు రావాలి అని ఎదురు చూస్తే don't get satisfied with 100 people or 200 people. నీ మందిరానికి వస్తున్న 30 మంది, 100 మంది, 150 మందిని బట్టి తృప్తి పడవద్దు. You look for thousands of people. వేల కొలది మంది నా మినిస్ట్రీకి రావాలి. Why not you look for the thousands of people of the village? వేల కొలది మంది గ్రామంలో ఉన్నవారు అందరూ నా మందిరానికి రావాలి అని నువ్వు అనుకుంటే How come it will be? ఎట్లా పరిస్థితులు How సాధ్యమవుతాయి? it will be? ఎలా వస్తారు వీరందరూ? Whether it will happen? అది జరుగుతుందా? It happens. తప్పకుండా నెరవేర్చబడుతుంది. It happens. అది తప్పక నెరవేర్చబడుతుంది. It happens. అది తప్పక నెరవేర్చబడుతుంది. My brothers, sisters, నా సహోదరుడా, సహోదరి, it's all sacrifice. అవి అన్నీ త్యాగము అనే పునాది మీద కట్టబడుతున్నాయి. It's all your prayer. అవన్నీ నీ ప్రార్థన మీద ఆధారపడి ఉన్నాయి. Sacrificial prayer. నీ యొక్క త్యాగ నిరతితో కూడిన ప్రార్థనను బట్టి Isaiah 28:28 says like this. యెషయా గ్రంథము 28:28 ఈ విధంగా చెప్తుందండి. Bread flour must be ground. సార్ சொல்லுங்க సార్. Best, bread. సార్ Bread flour must be ground. గోధుమలు గాలింపగా దానిని నులుచుదురా, And it should be ground. It should అవి be made వాటిని of బాగా powder. నూర్చాలి కదండి. Otherwise we can't use it. ఆ యొక్క గోధుమలు నూర్చకపోతే పొట్టుంటదండి వాటి మీద. My brother, sister. నా సహోదరుడా, సహోదరి, Our life also should be like that. మన బ్రతుకు కూడా గోధుమ గింజ వలె ఉండాలి. Without sacrifice that we will not be able to get all these souls. ఆ యొక్క త్యాగము లేకుండా ఇన్ని ఆత్మల్ని మనం ప్రభు దగ్గరికి తేలేము. Psalm 49:8 says like this. యొక్క కీర్తనల గ్రంథము 49:8 ఇట్లా చెప్తోందండి. The redemption of the souls is costly. యొక్క కీర్తనల గ్రంథము 49:8. Oh. The redemption of the soul is very expensive, costly. సార్ అది లేదు సార్. 7 or 9, whatever it may be. 7 కెళ్ళమా 9. Yeah, go ahead. Yes. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. Yes. For the redemption of their soul is costly. వారి యొక్క ప్రాణాన్ని విమోచించే ధనముందు చూసారండి, అది చాలా గొప్పదై ఉన్నది. Unless we sacrifice, మనము గనుక త్యాగము చేయనట్లయితే nothing we will get it. అయ్యా ఏ ఫలము ఉండదండి. Nothing we will get it. ఫలానికి ఆస్కారమే లేదండి. Nothing we will get it. ఫలము రాదు. My brothers, sisters, నా సహోదరుడా, సహోదరి, follow the models, follow the missionaries where they sacrifice their life, but they built the kingdom of God. అయ్యా మనకి ఇంతకు ముందు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయిన మిషనరీని, ప్రధాన యాజకుల్ని గనక మనము చూసి వారి యొక్క పరిస్థితిని గనక మనము ఫాలో అయినట్లయితే, మాదిరికరంగా తీసుకున్నట్లయితే మన పరిచర్య కాల పరిస్థితులకి తట్టుకొని నిల్చొనుంటుంది. John was burning and shining. ఆ విధంగా బాప్తిసమిచ్చు యోహాను గారు మండుచు వెలుగుస్తూ ఉన్నారు. Isaiah 43:4 says like this. యెషయా గ్రంథము 43:4 ఈ విధంగా చెప్తుంది. Since you are precious in my sight, you have been honored, and I have loved you. Therefore, I will give men for you,
and people for your life. నీవు నా దృష్టికి ప్రియుడువై ఉన్నందున ఘనుడువైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. Hallelujah. హల్లెలూయా. Whatever you do, నీవు ఏ పనైతే చేస్తావో the Lord will give men for you. నీ గురించి మనుషులని నీకు అప్పగిస్తున్నాడు. But if you want people, నీవు గనుక ప్రజల్ని ఎదురు చూస్తే, if you want so much of, the country, whole country, ఈ యొక్క ప్రపంచమంతా నీ దశకు రావాలంటే you should give your life. నీ బ్రతుకుని ప్రభువుకు అర్పించేసేయాలయ్యా. You should give your life. నీ బ్రతుకుని యేసయ్య దగ్గరికి సమర్పించాలి. There is no second, what is that? There is no different ways to get this. అయ్యా, ఈ పని చేయడానికి ఇటువంటి షార్ట్ కట్స్, దగ్గర మార్గాలు లేవండి. That's what the Lord said. Unless a grain of wheat falls into the ground and dies, it remains alone. అందుకనే ప్రభువు ఆయన చెబుతున్నాడు, ఈ యొక్క గోధుమ కింద చనిపోయి ఫలం ఇవ్వాలంటే భూమిలో చచ్చిపోవాలి. If it dies, it produces much grain. అది చచ్చిపోతేనే కొత్త మొక్క పుట్టి ఒక అనేక గోధుమలు అది పండిస్తదయ్యా. He who loves his life will lose it. ఎవరైతే తన ప్రాణాన్ని ప్రేమించుకుంటారో వాళ్ళు నాశనమైపోతారు. He who hates his life in this world will keep it for eternal life. ఎవరి యొక్క ప్రాణాలైతే వారు అసహించుకుంటున్నారో నిత్య రాజ్యము గురించి, లోకము గురించి వారి ప్రాణాలని కాపాడుకుంటారు. If anyone serves me, ఎవరైతే నన్ను వెతుకుతారో, let him follow me. ఎవరైతే నన్ను అనుసరిస్తారో, And where I am, my servant will be there. ఎక్కడైతే నా సేవకుల యొక్క పాదాలు పడతాయో, Anyone serves me, ఎవరైతే నన్ను సేవిస్తారో, him my Father will honor. నేను నా యొక్క తండ్రి వారిని గౌరవిస్తాము. Amen. Hallelujah. హల్లెలూయా. My Father will honor. నా యొక్క తండ్రి ఆయనని ఘనపరుస్తాడు. My Father will honor. నా యొక్క తండ్రి ఆయనని హెచ్చింపజేస్తాడు. My Father will honor. నా యొక్క తండ్రి ఆయనని ఘనపరుస్తాడు. That is what sacrifice. అది త్యాగం యొక్క అనూహ్యమైన మార్పు. Don't follow the models today you are seeing in the glittering world. అయ్యా, రంగు తలుకు బెలుకుల ప్రపంచంలో ఉన్న ఈ యొక్క సేవకులను చూసి మోసపోవచ్చు నానా. Nothing they will get it. అయ్యా, వారు ఈ లోకంలో ఏమి సంపాదించుకోలేరండి. Whatever they build, it will be destroyed. అయ్యా, వారు ఏదైతే స్థాపించారో పరిచర్య వారితోని అంతమైపోతుంది. Anything built out of sacrifice will stand. ఏదైతే త్యాగముతో కూడిన పరిచర్య ఉంటుందో అదే కలకాలము నిరంతరము జీవిస్తుంది. You take many missionaries. మీ యొక్క మిషనరీలు అనేక మందిని నీవు బహిర్గతంగా చూసుకుంటే People cried. ప్రజలు ఏడ్చారండి. Give me Scotland, otherwise I అయ్యా, will die, Lord. స్కాట్లాండ్ ప్రాంతం నాకు అప్పుడు దాకా నేను నిద్రపోను. John Knox prayed like that. జాన్ మార్క్స్ ఆ విధంగా ప్రార్థించాడు. John prayed like that. ఆ విధంగా అనేక మంది ప్రార్థించారు. Praying hide. His name itself praying hide. ప్రేయింగ్ అని ఒక ప్రార్థన చేసే హైడ్ అని ఒక వ్యక్తి ఉన్నాడండి. Give me India, Lord. ప్రభువా, ఇండియా దేశాన్ని నా చేతిలో పెట్టు. Send me, Lord. ప్రభువా, నన్ను ఆ దేశానికి పంపించు. Send me. నన్ను ఆ దేశానికి పంపించయ్యా. Many people committed their lives like that. అనేక మంది ప్రభువు గురించి తన బ్రతుకుని మొత్తాన్ని శాశ్వతంగా త్యాగభరితంగా మార్చారండి. William Carey kept the Indian map and prayed when he was a gobbler. ఆయన చెప్పులు కుట్టేవాడిగా ఉన్నప్పుడు విలియం కేరీ ఇండియా మ్యాప్ ని ఎదురుగా పెట్టుకొని ప్రార్థన చేశాడు. The Lord sent him. ఆయనని ప్రభువు వారు ఇండియా దేశానికి పంపించాడండి. They Bible in many languages because of him. ఆయన ద్వారా మాత్రమే బైబిల్ గ్రంథము అనేకమైన భాషల్లోకి తర్జుమా అయింది. My mother told about one missionary. అమ్మగారి యొక్క తల్లిగారు ఒక మిషనరీ గురించి చెప్పారటండి. And his missionary is in her birthplace. ఆ యొక్క మిషనరీ గారు ఆ తల్లిగారి యొక్క పుట్టిన స్థలంలో ఉండేవారట. He came from England. ఇంగ్లాండ్ నుంచి వచ్చారట. And he put 2 huts in that place. ఆ యొక్క ప్రాంతంలో 2 గుడిసెలు వేసుకున్నట్టండి. And one cut for him and another hut for his kitchen and butler. ఆ యొక్క ఒక గుడిసెలో ఈయన ఉండేవారటండి. ఇంకొక గుడిసెలో కిచెన్ సామాను వండుకునే మనిషి ఉండేవారటండి. And this man, ఈ యొక్క మిషనరీ, he doesn't know the local language. ఆయనకి ఆ ప్రాంతంలో ఉన్న తమిళ భాష రాదండి. He knows only few words. ఆయన కొన్ని మాటలు మాత్రమే పలకగలడు. What is your name? నీ పేరేంటి? That he can speak in Tamil. అది మాత్రమే తమిళ్లో మాట్లాడగలడు. He goes in the morning. పొద్దున్నే లేచి వెళ్తాటండి.
people in the villages cleans their front yard. ఎప్పుడైతే వాళ్ళకి ముందున్న స్థలాన్ని జల్లి కలాపు కొట్టే స్థాయినములో He asked that lady, అమ్మా మీ పేరేంటి అని అడిగేవట. "What's your name, amma?" అమ్మా మీ పేరేంటమ్మా? He writes. ఆ విధంగా ఆయన పేరు రాసుకునేవట. He goes to the field. అమ్మా పొలానికి వెళ్ళేవాడట. And people who goes to the field, ఎవరైతే పొలం పనులకు వెళ్తూ ఉంటారో, who goes to the shepherd, ఎవరైతే గొర్రెలు కాయటానికి వెళ్తారో, he goes, wherever they go, వారు ఎక్కడికి వెళ్తున్నప్పటికీ stop them. వారిని ఆపుతాట. What's your name? అమ్మా నీ పేరేంటి? What's your name? నీ పేరేంటి? What's your name? నీ పేరేంటి తల్లి? That's all ministry he has done. అంతే ఆయన చేసిన మినిస్ట్రీ అదేనండి. He came back to the hut. ఆయన తిరిగి గుడిసె దగ్గరికి వస్తాట. It's a very hot place. చాలా వేడిగా ఉండే స్థలం అండి అది. Close the hut and nobody knows what he does. ఆయన తలుపులు వేసుకుంటాటండి గుడిసెకి. ఆయన లోపల ఏం చేస్తాడు ఎవరికి This తెలియదట. butler thought that this Englishman came from England, he gets money and he is going, "What's your name? What's your name?" Then he comes and lock the door and he's sleeping. ఆయన వంట చేసేవాడు అనుకున్నట ఈయన అంత స్టైల్ గా ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు, అక్కడ నుంచి డబ్బులు వస్తాయి అనుకుంటా పేరు అడుగుతాడు, డైరీలో రాసుకుంటాడు, వెళ్ళి నిద్రపోతున్నాడు, భలే ఉంది కదా అని అనుకున్నట్టండి. After 5 o'clock he opens and he asks for a cup of tea and the dinner. ఆ యొక్క 5 గంటలకు తలుపు ఓపెన్ చేసేవాటండి. సాయంత్రం పూట ఒక టీ ఇచ్చి భోజనం పెట్టమని అడిగేవాడట. And until the time he doesn't eat anything. అప్పటి వరకు ఆయన పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టేవాడు కాదు. This butler wanted to see what he is doing. ఒకసారి వంటవాడికి అనుమానం వచ్చిందటండి, అసలు ఈయన ఈ గదిలో ఏం చేస్తున్నాడు అని He చూడాలనుకున్నట్ట. opened slightly the window of the hut. ఆ యొక్క గుడిసెకున్న చిన్న తలుపుని తెరిచి చూశాట One కిటికీని. day he went and peeped into that. ఆయన కిటికీలోంచి చూడగానే Then the missionary knelt down. ఆ యొక్క మిషనరీ గారు మోకాళ్ళ మీద He had ఉండి the open Bible in front of him. బైబిల్ గ్రంథము తెరవబడిన బైబిల్ ఎదురుగా పెట్టుకొని He had a small piece of paper where he has written the name. ఆ రోజు రాసుకున్న పేర్లు అన్ని ఎదురుగా పెట్టుకొని He was crying, ఏడుస్తున్నట్టండి. shedding tears, గట్టిగా ఎలుగెత్తి కన్నీరు పరుస్తున్నట్ట. praying, ప్రభువా ప్రార్థనట. praying. ప్రార్థన చేస్తున్నాడు. Save this man. ప్రభువా ఈ మనుషుణ్ణి, Save this ఈ lady. యొక్క తల్లి గారిని, Save this ఈ lady. చెల్లి గారిని, Save this ఈ lady. వ్యక్తిని Hallelujah. ప్రభువా నువ్వు రక్షించు. This butler, he got a shock of his ఈ life. వంటవాడు చూడగలే ఆశ్చర్యపోయి కంపించిపోయట్టండి. You know what happened to the place? అక్కడ జరిగిందేంటో తెలుసా? The whole village accepted ఆ Christ. కొద్ది కాలం తర్వాత ఆ యొక్క గ్రామం అంతా ప్రభు అయిన యేసుని అంగీకరించారు. He built a big church. వారి యొక్క ప్రాంతంలో గొప్ప మందిరాన్ని కట్టారు. He built schools. స్కూల్స్ కట్టారండి. He built boys' school and girls' school. బాయ్స్ స్కూల్ ఒకటి, గర్ల్స్ స్కూల్ ఒకటి, He built colleges. కాలేజెస్ కట్టారు. Today you go and they see that my mother's place. ఇప్పుడు వెనక వెళ్ళి అయ్యగారి యొక్క తల్లి గారి యొక్క సొంత గ్రామానికి వెళ్ళి చూస్తే You will never see a hut there. అక్కడ గుడిసె ఇప్పటికి లేదండి. Everywhere schools and colleges. ఎక్కడ చూసిన కాలేజీలు, స్కూళ్ళు, బిల్డింగ్లే. A magnificent church, cathedral. అక్కడ గొప్ప దేవుని యొక్క మందిరం కట్టబడిందండి. It is all tears, sacrifice. ఇవన్నీ ఆ సేవకుని యొక్క త్యాగముతో కూడిన కన్నీటిని బట్టి We may వచ్చినాయి. not think this is very serious about writing the names and praying. నిజమే, పేరు రాసి ప్రార్థన చేయటం ఏముందిలే అని అనుకున్నట్టుగా But తేలికగా when we చూసాం. look at the history of that place, కానీ ఆ యొక్క ప్రాంతం యొక్క చరిత్రను గనక చూస్తే that prayer only changed the whole ఆ village. ప్రార్థనే ఆ ప్రాంతాన్ని సమూలంగా మార్చివేసింది. Hallelujah. హల్లెలూయా. Missionary never gone back to England. అయ్యా మిషనరీ గారు ఇంగ్లాండ్ ప్రాంతానికి తిరిగి వెళ్ళలేదండి. He died here in China. అక్కడే చనిపోయాడండి. Even today that his name is there. ఈ రోజుకి నీవు వెళ్ళా ఆయన గారి పేరు ఆ ప్రాంతానికి పెట్టబడింది. Transformed the place. ఆ ప్రాంతాన్ని సమూలంగా మార్చివేశాడు. All became educated. అందరూ చదువుకోవటం మొదలు పెట్టారు. They spread it across the globe. అన్న సార్, They spread it across the ఈ globe. ప్రాంతమంతా ఖ్యాతి ప్రపంచ దేశాలకు తెలిసింది. That's the power of prayer. అది ప్రార్థన యొక్క శక్తి. That's the power of the prayer. ప్రార్థన వెనకున్న శక్తి అట్లా ఉంటది. If you are, the church members, it's not exceeding more than 100 or 200. Brother, why not you do this?
అయ్యా నీ యొక్క మందిరంలో విశ్వాసులు 100 మంది 200 మంది దాటకపోతే ఈ యొక్క ప్రార్థన అనుభవాన్ని నీవు ఎందుకు వాడకూడదు? Why not you write the names of the people and pray? నీవు ఎందుకు నీ ఊర్లో ఉన్న ప్రజల పేర్లు వ్రాసి ప్రార్థన చేయకూడదు? Without sacrifice, nothing will happen. త్యాగము లేకుండా ఏది ఎన్నటికి నెరవేర్చబడదు. Without that agony in your heart, nothing will happen. నీ హృదయంలో అటువంటి వేదన బాధ లేకపోతే అవి ఎప్పటికీ జరగవు. Without pain, nothing will నీ happen. హృదయ వేదన కనుక భారము కనుక లేకపోతే ఇటువంటి మార్పులు నీ ప్రాంతంలో జరగవయ్యా. Without sacrifice, nothing will happen. త్యాగము లేకుండా ఏ పని ఎన్నటికీ జరగదు, నెరవేర్చబడదు. My brother, sister, నా సహోదరుడా my సహోదరి, dear servants of God, నా దేవుని సేవకులారా, you are not here to show to the rest of the world that I am a servant of God. నేను దేవుని సేవకుడిని గొప్పగా చెప్పుకోవడానికి నీవు ఈ సేవని ప్రారంభించలేదయ్యా. You are here to do a duty of Jesus Christ, to pull the people out of the fire of the hell. యేసుక్రీస్తు వారు వదిలి వేసిన పని, నరకము నుంచి ప్రజలని రక్షించడము అనే పని నీవు నేను చెయ్యాలి. You might have heard about many missionaries in your life. నిజమే, నీ యొక్క బ్రతుకులో అనేక మిషనరీలు నువ్వు విని ఉండొచ్చయ్యా. I recently watched a film about a missionary. ఒక మిషనరీ గురించి అయ్యగారు ఒక ఫిల్మ్ చూసారటండి. His name is Robert Jermain Thomas. రాబర్ట్ జెరామిన్ థామస్ అని ఆయన గారి పేరటండి. He is from England. ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి He వచ్చాడటండి. belongs to London Mission. లండన్ మిషనరీకి సంబంధించిన వాడండి. He dedicated his life to go to China to preach the gospel. చైనా దేశానికి వెళ్లి సువార్తని ప్రకటించాలి అనేది ఆయన ఉద్దేశం. He married a young lady and both traveled to China. ఆయన ఒక యవనస్తురాల్ని పెళ్లి చేసుకుని ఇద్దరు కలిసి చైనాకి వెళ్ళారటండి. But the moment he thought that he can do great ministry in China, but the moment he landed, his wife died. ఆయన చైనా దేశానికి వెళ్ళి భలే చేద్దాం అనుకున్నట్ట పరిచర్య. చైనా దేశానికి వెళ్ళిన రోజే వాళ్ళ యొక్క భార్య మరణించారట. And heavy shock. అయ్యా అయ్యా ఎలుగెత్తి ఏడ్చాడట. He doesn't want to do any ministry. మినిస్ట్రీ చేయదలుచుకోలేదట. He was very upset. అయ్యా భలే దిగులు పడ్డాటండి. He started working. He has a language skill, so he started working in the customs office. కస్టమ్స్ ఆఫీస్ లో ఆయనకు భాష మీద పట్టు ఉండటం వలన పని చేయటం మొదలు పెట్టాడట. Two Chinese men said, ఇద్దరు చైనీస్ వాళ్ళు వచ్చారటండి. "Why don't you come with me to the Korea?" కొరియా ప్రాంతానికి నువ్వు ఎందుకు రావు అని అడిగారట. And we all will go and distribute the Bible. మన ముగ్గురం కలిసి వెళ్ళి బైబిల్స్ అక్కడ ఇద్దామన్నారట. And they will kill if they know us. కొరియా దేశానికి వెళ్ళి బైబిల్ ఇస్తే గనక అది తెలిస్తే వెంటనే చంపేస్తారా ఆస్కారం లేకుండా. King has given an order to everybody. అటువంటి ఆజ్ఞ ఆ రాజు గారు సైనికులకి ఇచ్చారండి. But they went. కానీ ధైర్యంగా వెళ్ళారు వారు. They shared the Bible. వారు బైబిల్ గ్రంథాన్ని They పంచారు. cannot preach in the public. పబ్లిక్ లో ప్రీచ్ చేయలేరు కాబట్టి But they given the Bible to many people. అనేక మంది అవసరంలో ఉన్న వారికి బైబిల్ గ్రంథాలు ఇచ్చారు. When the soldiers started searching for them, they took the boat and they came back. ఎప్పుడైతే అనుమానం వచ్చి సైనికులు వెతుకుతూ ఉన్నప్పుడు పడవలో ప్రయాణం చేసి దూరం వెళ్ళిపోయారు. Now he wanted to do something for Korea. ఇప్పుడు కొరియా గురించి ఏదైనా చెయ్యాలి అని అనుకున్నారట రాబర్ట్ గారు. Captain of a ship approached him. ఒక షిప్ కి కెప్టెన్ గా ఉన్న ఆయన వచ్చారట ఆయన I గారి am going to దగ్గరికి. do business with Korea. కొరియాతో నేను ఒక వ్యాపారము చేయాలి అని Can you అనుకుంటున్నానండి. come with me as a translator? నా యొక్క భాషని ట్రాన్స్లేట్ చేయడానికి కొరియా రాగలవా అని అడిగారట. So he is very happy. ఆయన చాలా సంతోషంగా అంగీకరించాడట. You took boxes of Bible. బైబిల్స్ ని బాక్సుల్లో పెట్టుకొని నింపుకొని వెళ్తున్నాడు. They went to Korea. కొరియాకి వెళ్ళాడు. But the Koreans never accepted the ship. కానీ ఆ యొక్క షిప్ లోపలికి రావడానికి కొరియా వాళ్ళు They అనుమతించలేదు. put a war against them. దాని మీద ఒక యుద్ధాన్ని చేశారు. They sent a fireboat, so the ship was destroyed. ఆ యొక్క షిప్ ని కాల్చివేయటానికి అగ్నిని పంపించారండి. But Robert Jermain Thomas could hold one Bible in his hand. కానీ రాబర్ట్ జెరమియా గారైతే మాత్రం ఒక్క బైబిల్ గ్రంథాన్ని కాపాడుకొని And he came to the shore. ఆయన అది యొక్క తీర ప్రాంతానికి వచ్చి He swam all the way. ఆయన యొక్క స్విమ్ చేసుకుంటా ఈత వేసుకుంటా వచ్చి The film broke in my heart. ఆ యొక్క ఫిల్మ్ చూసినప్పుడు అయ్యగారి యొక్క హృదయం బ్రద్దలైందటండి. And he seen a young boy. ఆయన ఒక యవ్వనస్తుడైన కుమారుని చూసాట. And he has given that Bible to him. ఆ బైబిల్ ని ఆ యొక్క కుమారుడికి ఇచ్చాట. The young man took the Bible. ఆ యొక్క యవ్వనస్తుడు ఆ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని And the young man's uncle came to this place. ఆ యొక్క యంగ్ మ్యాన్ యొక్క మామయ్య వచ్చాడటండి. What you are doing here? అయ్యా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?
This man is above, he knows that he is going to be killed now. వెంటనే చనిపోతాడు అని అతనికి ఎరిగి The governor of the place came, ఆ యొక్క గవర్నర్, ఆ ప్రాంతానికి ఉన్న అధికారి వచ్చాడు. execute him. ఆయన్ని వెంటనే చంపివేయ్. That boy's uncle took the sword and cut his hair. ఆ యొక్క పిల్లవాడి యొక్క మామయ్య కత్తి తీసుకొని ఈ యొక్క మిషనరీని చంపేశాడండి. He died on the shore. ఆ యొక్క తీర ప్రాంతంలోనే తల నరికి వేయబడి Very చనిపోయాడు. young man. చాలా యవ్వనం ఉంది, Very young man. చాలా యవ్వనస్తుడు. He was given his life. తన యొక్క బ్రతుకుని యేసయ్యకి ఇచ్చేశాడు. Time has gone. కొన్ని రోజులు గడిచినాయి. Kingdoms changed. ఆ యొక్క రాజులు మారిపోయారు. That young boy became a big man. ఆ యొక్క యవ్వనస్తుడైన ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు. He bought the governor's house ఆ యొక్క గవర్నర్ గారి ఇంటిని కొన్నాడు. and he took the Bible. ఆ యొక్క బైబిల్ని తీసుకున్నాడు. Page by page. పేజీ తర్వాత పేజీని He was sticking on the walls of the governor's house. ఆ యొక్క గవర్నర్ గారి ఇంటిలో అతికించడం మొదలు పెట్టాడు. And nobody was there to preach the gospel. ఆ యొక్క ప్రాంతంలో గాస్పెల్ సువార్త చెప్పడానికి ఎవరు లేరండి. A small church gathered in that place. ఆ యొక్క ప్రాంతంలో ఒక చిన్న మందిరంగా కొంత మంద They can కూడుకుంది. read only the papers which was they stick in that wall. ఆ యొక్క గోడల మీద అంటించిన బైబిల్ వాక్యాలు పేపర్లు మాత్రమే వారు చదవగలుగుతున్నారండి. And that's what they can understand. అది మాత్రమే వాళ్ళకి తెలిసింది. After some time, కొన్ని రోజుల తర్వాత few more missionaries gone. కొంతమంది మిషనరీస్ వచ్చారు. And they reached the governor's house. వారి యొక్క గవర్నర్ గారి ఇంటికి వెళ్ళారు. They told the story. వాళ్ళు ఒక స్టోరీని చెప్పారు. And this young boy became big man. Now he said, brothers, this is what that we are doing. అయ్యా, ఈ యవ్వనస్తుడైన పిల్లవాడు పెరిగి పెద్దయి ఈ పని చేయటం ద్వారా మేము ఇంత గొప్ప కార్యాన్ని చేశాం. The gospel was open now. ఇప్పుడు వారికి సువార్త ద్వారాలు తెరవబడ్డాయి. Churches started coming up. అక్కడ మందిరాలు పెరిగి పెద్ద అవటం మొదలు పెట్టాయి. Today you should know at least about the South Korea. ఇప్పుడు గనక సౌత్ కొరియా ప్రాంతానికి గనక నువ్వు వెళితే More than 60% of them are Christians. 60% మంది ప్రజలు క్రైస్తవులు అక్కడ. And the world biggest churches are there only. ఆ యొక్క ప్రపంచంలో పెద్ద మందిరాలు ఎక్కడైనా ఉన్నాయంటే అది సౌత్ కొరియానే. How it came? అది ఎట్లా వచ్చింది? A young man, ఒక యవ్వనస్తుడు Robert Jerome Thomas. రాబర్ట్ జెరమన్ థామస్ అనే వ్యక్తి, He became the sacrifice. ఆయన ఆ యొక్క ప్రాంతానికి క్రయధనంగా మారిపోయాడు. And he became the wheat kernel. ఆయన సార్ Wheat kernel. ఆయన ఆ యొక్క గోధుమ గింజ వలె మారి He died. ఆయన చనిపోయి He died. ఆయన ప్రాంతంలో చనిపోయి The last piece of Bible. ఆయన యొక్క చివరి చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని That was there as a life. That was there as a light for all the Koreans. అటువంటి కొరియా ప్రాంతం మొత్తానికి జీవంగా ఆ బైబిల్ గ్రంథం ఇవ్వబడింది. Hallelujah. హల్లెలూయా. They, whatever we see, South Korea, South Korea, South Korea. ఇప్పుడు ఎప్పుడు చూసినా సౌత్ కొరియా సౌత్ కొరియా అని అంటూ ఉన్నాం కదా. But we should remember Robert Jerome Thomas for it. ఆ యొక్క సౌత్ కొరియా యొక్క అభివృద్ధిలో చూడాలంటే రాబర్ట్ థామస్ ని గురించి మనం చూడాల్సిందే. He died. ఆయన వారి గురించి మరణించాడు. He sacrificed. ఆయన వారి గురించి త్యాగ ధనుడుగా మారాడు. With the ambition, he brought bucks and bucks of Bibles. అనేక మందికి బైబిల్స్ పంచాలని బుట్టల కొద్ది బైబిల్స్ తెచ్చాడండి. Everything wasted in the water. కానీ నీళ్ళల్లోనే కరిగిపోయినాయి అన్ని. But finally one. కానీ చివరిగా ఒకే ఒక బైబిల్, Only one Bible. ఒకే ఒక జీవ గ్రంథం. He knows that he will be killed in the shore. నిజమే, బైబిల్ ఇవ్వగానే తీర ప్రాంతంలోనే నరికి వేయబడతాడని That's తెలుసు. all. Even though if I killed also, నేను చంపబడినప్పటికీ I will swim and go to the shore. నేను ఈత వేసుకొని ఈ యొక్క తీర ప్రాంతానికి వెళ్ళాలి. I will give it to this Bible to somebody. ఎవరో ఒకరికి ఈ బైబిల్ గ్రంథాన్ని ఇవ్వాలి. He has given to the boy. ఒక చిన్న పిల్లవాడికి ఇచ్చాడండి. That boy became the first native, minister in that place. ఆ చిన్న పిల్లవాడు వారి యొక్క కొద్ది రోజుల్లోనే ఆ యొక్క కొరియా దేశానికి మొట్టమొదటి క్రైస్తవ మిషనరీగా మారాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Today whatever we see in Korea, ఇప్పుడు గనక ఏదైతే చూసామో సౌత్ కొరియాలో, the Lord will give credit to the man called Robert Jerome అక్కడ Thomas. జరుగుతున్న ప్రతి దానికి పునాదిగా రాబర్ట్ జెరమియా థామస్ నే ప్రభువారు ఎంచుకున్నారు.
తెచ్చుకుంటారు. That is what sacrifice. అది అట్లా జరగాలయ్యా. That is what he brought it. ఆ విధంగా అటువంటి పెను మార్పులు ఆయన He తీసుకొచ్చాడు. didn't see anything. ఆయన ఏమి ఈ యొక్క గొప్ప మార్పుని చూడలేదండి. But now you look at it. కానీ ఇప్పుడు గనక సౌత్ కొరియాని చూస్తే Lord, remember the sacrifice. ఆ యొక్క దేవుని యొక్క సేవకుడి యొక్క త్యాగాన్ని ప్రభువు చూసినప్పుడు, Oh Lord, seen the blood. ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ యొక్క రక్తాన్ని ప్రభు అయిన యేసు చూసినప్పుడు He didn't keep quiet. ఆయన మౌనంగా ఊరుకోలేదండి. He didn't keep quiet. ఆయన మౌనంగా ఊరుకోలేదండి. A small boy. ఒక చిన్న పిల్లవాడి చేతిలోని బైబిల్, That's all he has done. అంతే, బైబిల్ ఇచ్చాడు, చనిపోయాడు. But the whole South Korea was shaken. కానీ ఆ బైబిల్ ద్వారా పూర్తి సౌత్ కొరియా మొత్తం సంపూర్ణంగా మార్చబడింది. What a mighty God we worship. ఎంత గొప్ప దేవుణ్ణి ఆరాధన If you చేస్తున్నాం. wanted to achieve something in your life, అయ్యా, నీ గ్రామంలో నీవైనా ఏదైనా అధిగమించాలని నువ్వు అనుకుంటే, I'm not talking about, giving your life, but, take every effort to preach the gospel. అయ్యా హతసాక్షిలాగా మారాలని మేము అనుకోవట్లేదు, కానీ దేవుని యొక్క సువార్త బోధించడానికి ప్రతి విధమైన కష్టము, బాధని గనక నీవు అనుభవించడానికి సిద్ధముగా ఉంటే, Cry, ఏడ్చే, shed tears, నీ యొక్క కన్నీటిని విత్తితే, with agony, నీ యొక్క వేదనతో నీ ప్రార్థన ఉంటే, as if that somebody is going towards the hell. అయ్యా ఈ యొక్క నశించిపోయే ఆత్మ నరకం వైపు పరిగెత్తుతుందయ్యా. And Lord, what I will do? ప్రభువా, వాటి గురించి నేనేం చేయాలి? How I can stop ఏ it? విధంగా నేను ఆపగలను? How I can stop ఏ them? విధంగా నేను ఆపాలి? They are all walking towards the hell. ప్రభువా, నరకమనే అగ్ని వైపు వాళ్ళ నరకం ఉన్నది. How can I stop them? ఏ విధంగా వారిని ఆపగలను? Who will go and tell them? నేను వెళ్ళి ఎట్లా నీ సువార్తను చెప్పాలి? Who will go and tell them? ఎట్లా వెళ్ళి సువార్తను చెప్పాలి? That is what the Lord sent you. అందుకనే దానిని తుదముట్టించడానికి Lord sent- నన్ను పంపాడు. The Lord sent me. ఆ విధంగా అయ్యగారిని కూడా పంపాడండి. The Lord sent my brother. అదే విధంగా నన్ను కూడా దేవుడు జత చేశాడండి. That is what we are here to tell. అందును బట్టే మేము ఇక్కడ నుంచొని ఉన్నాం. My brother, sister, నా సహోదరుడా, సహోదరి, without sacrifice, there is no gospel. అయ్యా, త్యాగము లేకుండా సువార్తకి అర్థమే లేదు. There is without sacrifice, ఆ యొక్క త్యాగధనము లేకుండా there is no kingdom of God. దేవుని యొక్క రాజ్య స్థాపన జరగదు. If Jesus Christ himself has to come down and sacrifice himself, ప్రభు అయిన యేసుక్రీస్తే పరలోకాన్ని వదిలి భూమి మీదకి వచ్చి త్యాగధనుడుగా మార్చబడ్డాడు. that is what it is standing even after 2000 years. అందును బట్టి, ఆ త్యాగాన్ని బట్టి 2000 సంవత్సరాల తర్వాత కూడా మనము ఆయనని పూజిస్తూనే ఉన్నాం. He could have come as like a guru with fancy dresses, and he could have gone and done some miracles, and he could have gathered thousands of people. నిజమే, ఆయన ఈ లోకంలో చెప్పబడిన గురువులాగా వచ్చి మంచి డ్రెస్ వేసుకొని పద్మాసనం వేసుకొని కూర్చొని అనేక అద్భుతాలు చేసి అనేక మందిని మార్చొచ్చేమో. But he would not have gathered, it would not have lasted even 100 years. అట్లా గనక చేసుంటే మహా అయితే 100 ఏళ్ళు ఉండేదేమో. But his gospel, కానీ సువార్త అనేది ఒకటి ఉంది. his kingdom of God, దేవుని యొక్క రాజ్య స్థాపన, his church, ఆయన యొక్క మందిరము it has lasted 2000 years. 2000 సంవత్సరాల కాలం నుంచి అది సజీవంగా ఉంది. Even it will go until the end of this year. అయ్యా, ఆయన రాకడ వరకు ఈ మందిరము ఇట్లానే కొనసాగుతుంది. Why? ఎందుకో తెలుసా? It's because of sacrifice. యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని బట్టి. That is what the Lord, Paul said in Philippians 2nd chapter. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో అందును బట్టి పౌలు ఇట్లా చెప్తున్నారండి. He sacrificed to the cross of Calvary. ఆయన యొక్క త్యాగ నిరతి ఈ యొక్క కల్వరి సిలువ వరకు ఉండటాన్ని బట్టి. That is what the Lord has given a name above every name, and every knee shall bow, every tongue confess. ఆ యొక్క త్యాగ నిరతిని బట్టి ప్రతి మోకాలు ఆయన కింద వంగినట్లుగా ప్రతి నామము కంటే అధికమైన పరిణామాన్ని ఆ యేసయ్యకి ఇచ్చారు. Amen. Hallelujah. హల్లెలూయా. That's what we preach in his name. అందుకనే ఆ నామం పేరు మీదే మేము ఈ సువార్త బోధిస్తున్నాం. Pray in his name. ఆయన పేరు మీదే ప్రార్థిస్తున్నాం. We do everything in his name. ప్రతి ఒక్కటి ఆయన పేరు మీదే మేము చేస్తున్నాం. Today's sacrifice is forgotten truth. అయ్యా, ఈ యొక్క ఆధునిక క్రైస్తవ్యములో త్యాగము అనే దానికి అర్థము లేకుండా ఉన్నది. It's
it's a pampered age. అది మనందరినీ పెంచి పోషిస్తున్నట్టుగానే ఉన్నది. Sweet things చెవులకి ఇంపుగా ఉండే వర్తమానాలు. come, our God will give you. అయ్యా నువ్వు నా దగ్గరికి వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. And glittering, cinematic, and celebrity like status. తళుకు బెళుకుల ఈ యొక్క సినిమా వాళ్ళ వలె మనము కూడా ప్రవర్తన చేస్తూ ఉంటే Nothing will, last for even 100 years. అయ్యా మనం చేసే ఈ పరిచర్య 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతకదయ్యా. Last even next generation. మనం వచ్చే తరం వచ్చేసరికి అసలు చూడం, It will go. అది నశించిపోతుంది. It is not based on a sacrifice. ఎందుకంటే అది త్యాగమనే పునాది మీద కట్టబడలేదు. Anything which is not built on sacrifice, it will never త్యాగమనే stand. పునాది మీద ఏదైతే కట్టబడలేదో అది నిర్వీర్యమై నాశనమైపోతుంది. But you do something with the sacrifice. కానీ నీవు నేను గనక త్యాగముతో ఏదైనా పని మొదలు పెడితే That's what the Lord said. అదే ప్రభు అయిన యేసు చెప్తూ ఉన్నాడు. That's what John said. అదే యోహాను గారు చెప్తున్నారు. The Lord said about John. ప్రభువు అయిన యేసు బాప్తిసమిచ్చు యోహాను గురించి చెప్తున్నారండి. He was a burning and shining lamp. ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై He ఉండెను. destroyed himself. ఆయన తనకి తాను సమర్పించుకొని He destroyed himself. తనని తను నాశనము చేసుకొని But he was shining. అనేక మంది గురించి వెలుగుగా మారిపోయాడండి. You, my dear servant of God. నా యొక్క మిషనరీ దేవుని My సేవకుడా, brother, నా సహోదరుడా, my sister, నా సహోదరి, you also should become like that. నీవు నేను కూడా ఆ విధంగా మార్చబడాలి. We should become like that. ఆ విధంగా బాప్తిసమిచ్చు యోహాను వలె మార్చబడాలి. Don't do ministry for pleasing man. మనుషుల్ని సంతోషపెట్టే మినిస్ట్రీ ఎంతకాలమయ్యా నువ్వు Don't చేసేది? do ministry to, be like that celebrity kind of ఆ business. యొక్క బహుముఖంగా ప్రజ్ఞాశీలిగా ఉన్న వారి వలె ఎంతకాలమయ్యా నీవు మినిస్ట్రీ చేసేది? Follow the wonderful witnesses. They built the kingdom of God. ఏ విధంగా చరిత్రలో అద్భుతమైన సాక్ష్యాల ద్వారా త్యాగము ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపన చేశారో వారిని అనుసరిద్దాం. Then you will permanently build the kingdom of God until he comes. ఆ విధంగా చేయటము ద్వారా నిరభ్యంతరంగా సజీవంగా ప్రభు అయిన యేసు వచ్చేంత వరకు నీ పరిచర్యని కొనసాగించగలవు. Whatever you build, it will stand until he comes. ఈ రోజు నీవు ఏదైతే పరిచర్యని నువ్వు స్థాపిస్తున్నావో ఆయన వచ్చునంత వరకు ఆ పరిచర్య నిలిచి ఉంటుంది. Let it be like that. ఆ విధంగా ఉండును గాక. Shall we all stand up and close your eyes and pray towards the Lord? మనందరము కళ్ళు మూసుకొని కొద్దిసేపు ప్రార్థన చేసుకుందామా? Hallelujah. హల్లెలూయా. How do you do ministry, my brother? నా సహోదరుడా సహోదరి, నీ యొక్క పరిచర్య ఎట్లా ఉంది? What kind of models you follow? ఎటువంటి మాదిరిని నీ పరిచర్యలో నువ్వు అనుసరిస్తున్నావు? Oh, I wanted to be like this. I wanted to be like this. నేను ఇట్లా ఉండాలి, నేను అట్లా ఉండాలి, ఆ సేవకుడి రూపాన్ని ధరించుకోవాలి అనుకుంటున్నావా? Nothing will stand. నా సహోదరుడా, అవి ఏవి ఆయన ముందు నిలబడవు. Nothing will stand. అవి నిరంతరము నిలిచి ఉండేవి కావు. Unless you sacrifice. నీవు నేను గనక త్యాగధనుడుగా మారకపోతే, Unless you sacrifice. త్యాగము మనది జీవ హక్కుగా లేకపోతే Nothing will stand. అయ్యా అవి నిరంతరము నిలిచి ఉండవయ్యా. This is biblical truth. ఇది ఈ బైబిల్ ప్రకారం సజీవమైన నిజమండిది. This is the history. ఇది చరిత్రకి సాక్ష్యం. ఇది We cannot do anything against biblical truth or history. ఆ యొక్క బైబిల్ గ్రంథానికి భిన్నంగా గాని చరిత్రకి వ్యతిరేకంగా గాని నీవు నేనేమి చేయలేమండి. Can we pray now? ఇప్పుడు ప్రార్థన చేసుకుందామా? Lord, use me, Lord. ప్రభువా నన్ను వాడుకో యేసయ్యా. I'm ready to sacrifice. ప్రభువా నా యొక్క త్యాగాన్ని మార్చయ్యా. I come to ministry not to celebrate, not to enjoy. ప్రభువా ఈ యొక్క పరిచర్యని మొదలు పెట్టింది నన్ను నేను సంతోషపడటానికి, ఇతరుల్ని సంతోషపడటానికి కాదు గాని I'm not come here to do the ministry to be, buy that kind of cars or that kind of places, that kind of property. ఈ ప్రాంతంలోనే ఈ యొక్క నేను వస్తువులు సంపాదించుకోవడానికి లేదా పొలాలు సంపాదించుకోవడానికి పరిచర్యని మొదలు పెట్టలేదు కానీ I am here to pull the
people out of the fire of the hell. ప్రభువా నరకపు అగ్ని నుండి అనేక ఆత్మలను రక్షించడానికి ఈ యొక్క పరిచర్య ప్రారంభమైందయ్యా. Use me, Lord. ప్రభువా బహుముఖంగా నన్ను వాడుకోండి. Use me, Lord. ప్రభువా అభిముఖంగా నన్ను వాడుకోండి అయ్యా. Let me be like John the Baptist, ప్రభువా బాప్తిసమిచ్చు యోహాను వలె నేను మార్చబడాలయ్యా. burning and shining. ప్రభువా నీ గురించి మండుతో వెలిగించేవాడిగా మార్చబడాలయ్యా. Make me like a candlelight. ప్రభువా కొవ్వొత్తి లాంటి జీవితాన్ని దయచేయండి అయ్యా. Make me like a candlelight. ప్రభువా కొవ్వొత్తి వలె నన్ను మార్చండి అయ్యా. Hallelujah. హల్లెలూయా. Shall we all pray? మనందరం ఆ విధంగా ప్రార్థన చేసుకుందాం. Lord, ప్రభువా Lord, యేసయ్యా, today world is deviating everybody. ప్రభువా ఈ లోకము మాలో ఉన్న అనేక మందిని పక్కదారులు పట్టిస్తుందయ్యా. Today Christendom is teaching some of the things which is never aligned to your life, never aligned to your word of God. ప్రభువా నీ యొక్క వాక్యానికి భిన్నంగా వ్యతిరేకంగా ఉన్న అనేకమైన ప్రకంపనలు ధోరణులు మా యొక్క ఆధునిక క్రైస్తవ లోకములో అవి వెలుగొందుతున్నాయ్యా. That is the ways of Pharisees. అయ్యా అవి పరసీయుల యొక్క మార్గాలు అని మేము తెలుసుకొని, But me and my brothers and my sisters, we will follow you, Lord. కానీ నేను మా సేవకులు అందరము కలిసి జీవము గల నిన్ను మేము ఆరాధిస్తున్నామయ్యా. We will serve you. నిన్ను నిరంతరము We will సేవిస్తామయ్యా. do everything for you. నీ పేరు మీద ప్రతి ఒక్క కార్యాన్ని We చేస్తామయ్యా. will sacrifice. మా బ్రతుకుల్ని తృణప్రాయంగా We will వదిలివేస్తామయ్యా. sacrifice even our life మా యొక్క బ్రతుకులు కూడా త్యాగ నిరతగా because మార్చివేస్తామయ్యా. you died for us. ఎందుకంటే నీవు మా గురించి మరణించావు. You sacrifice your life for us. ప్రభువా నీవు మా గురించి నీవు చనిపోయినంతగా త్యాగం You చేసావయ్యా. shed the blood for us. మా గురించి నీ ప్రతి రక్తము బిందువుని ప్రోక్షించావయ్యా. Oh, what I can repay for your blood, O Father. ప్రభువా అటువంటి యోగ్యమైన నీ రక్తానికి ఏ విధంగా బదులు వెల నేను కట్టగలనయ్యా. Me and my family, ప్రభువా నేను నా యొక్క కుటుంబము, me, my brother, నేను నా సహోదరులు we will work for your kingdom. నీ యొక్క రాజ్య స్థాపన నిమిత్తమే అడుగు ముందడుగు We will వేస్తాం. pray and shed tears. ప్రభువా మేము ప్రార్థిస్తూ ప్రలాపించి ఏడ్స్తాం. We will preach the gospel. దేవుని యొక్క నీ సువార్తని బోధిస్తాం. We'll pull the people out of the fire. నరకపు అగ్ని నుండి అనేక ఆత్మల్ని రక్షిస్తాం. Even we can ready to sacrifice our ఆ life. విధంగా చేయటానికి మా బ్రతుకే అడ్డమైతే దానిని త్యాగం చేస్తామయ్యా. Lord, like John the Baptist, ఏ విధంగా అయితే బాప్తిస్మిచ్చు యోహాను గారు ఉన్నారో we will burn and shine for you. మేము మండుచు నీ గురించి వెలిగించే వారిగా మేము మార్చబడతామయ్యా. The people can come and rejoice in that light. ఆ విధంగా మార్చబడినప్పుడు ప్రజలు వచ్చి ఆ జీవితాలను చూసి ఆనందించే బాధ్యతను దయచేయండి. Oh, we call our Shabaradi. Lord, we thank you. ప్రభువా నీకే కృతజ్ఞతలయ్యా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. God bless you, my dear all people. దేవుడు మీ అందరినీ మిషనరీలందరినీ దేవుడు దీవించును గాక. Amen. ఆమేన్.